ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. ఇందాక చిన్న వీడియో పెట్టాను, ఒక నిమిషం వీడియో వినండి. ఆయన సాయి భక్తుడు కాదు, సత్యసాయి బాబా అంటే ఏంటో చెప్పాడు, వినండి దయచేసి. అందుకనే పెట్టాను, నాకు మొహమాటం లేదు మెసేజ్ పెట్టాను. అట్లీస్ట్ నౌ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ అవర్ బిలౌడ్ సాయి బాబా అని పెట్టినా. మీకు ఇంత కోపం రావచ్చు, వస్తే నాకేమిటి. సాక్షాత్ లక్ష్మీ స్వరూపుడు అండి ఆయన. లక్ష్మితో వచ్చిన వాడికి డబ్బులు పదం ఉండదు. వినండి వీడియో ఎప్పటికన్నా. ఈ పాటకి, ఈ భజనకి నాకు ఒక సంబంధం ఉంది సార్, పెద్దానికి ఒక రిలేషన్ ఉంటుంది. ఈ అమ్మాయి పాడంగానే నేను అటెండ్ అయింది ఒకటే శతరుద్రయం బాపట్ల. అది కూడా చివరి దాకా ఉండలేదు, టోటలీ టైర్డ్. అరౌండ్ 2:30 అన్నం పైన పెడుతున్నారంటే అన్నం పైకి పోయి అన్నం తినేంత ఓపిక కూడా లేదు. కిందకి తీసుకురండి, మీకు చేతనే తీసుకురండి, ఇంత పల్లెల్లో పట్టుకొచ్చింది. మళ్ళా పెట్టించుకుందామన్నా పైకి పోయినా ఓపిక లేదు, టోటలీ టైర్డ్. నాకు ఎవరైతే హోస్ట్ ఇచ్చారో వాళ్ళ ఇంటికి పోయాను. నన్ను లోపల పడుకుంటాను, మీరు తాళం వేసి వెళ్ళిపోండి, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రండి అని చెప్పాను. అలా వచ్చి పడుకున్నాను. అరౌండ్ 3 o'clock సార్. 6:37 ఒక భక్తురాలు ఇద్దరు కప్పులు పట్టుకొచ్చింది, యంగ్ కప్పులు. ఇద్దరు ఎలా ఉన్నారంటే ఇద్దరు మూర్తులే. వాళ్ళ మొహాలు చూస్తుంటేనే మూర్తి భవిస్తుంది దివ్యత్వం. ఆ పిల్లగాడు పాడాడండి. నేను అలసిపోయాను, లేచాను, లేపింది. ఎందుకంటే పని మీద వచ్చారు వాళ్ళు. పని మీద వచ్చినప్పుడు నిద్ర అవసరమే నాకు. సో దే వాంట్ విభూది అండ్ కుంకుమ. సో దట్ స్టూడెంట్ సాంగ్ దిస్ భజన్ అరుణాచల్. నాకు రికార్డు కూడా పెడతా. వాళ్ళకి పిల్లలు కావాలి, సో అందరూ ప్రే చేయండి. వాళ్ళకి, ఆ దంపతులకు పిల్లలు కావాలని అందరూ ప్రార్థించండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. విల్ గో ఫర్ రుద్రం. ఐ థింక్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 4 and 4-5 సార్. నెక్స్ట్ విల్ గో ఫార్వర్డ్. ఓకే, ఇవాళ ఆ కళలు చెప్పుకుందాం అనుకున్నాం కదా, చెప్పేసి. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. మనం ఆ 4వ మంత్రంలో గణపతి తత్వాన్ని వ్యష్టి సమిష్టి పరంగా చెప్పుకుంటూ, అందులో ఆ రకరకాల ఈ దేవతామూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వాళ్ళ కళలు, అవి మనం చెప్పుకుంటూ వచ్చాము. ఇందులో సృష్టిపరమైనటువంటి ఒక రహస్యాన్ని మనం ఇట్లా గుర్తు చేసుకోవచ్చు. పుట్టంగానే శబ్దం చేయగలిగిన శక్తి కేవలం మానవ శిశువుకు మాత్రమే ఉంటుంది అని ఎన్నోసార్లు మనం అనుకున్నాం. అదే మాదిరిగా పుట్టినటువంటి ఇతర జంతువుల యొక్క సంతానానికి శబ్దం చేసే శక్తి ఉండదు, కానీ శారీరకంగా వెంటనే నిలబడి, లేచి, నడిచి ఈ శక్తులన్నీ ఉంటాయి. రెండోది, మానవ శిశువు వెంటనే ఏడ్చినా చూడగలిగేదానికి, అంటే 2 కళ్ళని కేంద్రీకరించి ఒక వస్తువుని చూడగలిగేదానికి దాదాపు 6 నెలల కాలం పడుతుంది అంటారు. అదే మాదిరి శబ్దాన్ని సక్రమంగా తల్లి తండ్రి వ్యక్తీకరించిన విధానంగా వ్యక్తం చేసేదానికి కూడడంగా 2 సంవత్సరాలు పడుతూ ఉంటుంది. మిగతా జంతువుల్లో శారీరకమైన బలం, శారీరకంగా లేవగలగటం, శబ్దం చేసే శక్తి ఉండదు. శారీరకంగా బలం, లేవగలగటం, నడవగలగటం, శబ్దం చేసే శక్తి చాలా కొద్ది రోజుల్లోనే రావటం కూడా మనం చూస్తాం. అంటే ఈ జీవ పరిణామంలో శబ్దం చేయగలిగినటువంటి శక్తి, దాన్ని క్రమబద్ధీకరించి ఆలోచనని మాట రూపంలో వ్యక్తీకరించగలిగిన శక్తి క్రమ పరిణామంలో ఊర్ధ్వజీవులకి మాత్రమే సంపన్నము అన్న మాటని ఇండైరెక్ట్ గా ఈ శబ్ద రహస్యం మనకి ఇండికేట్ చేస్తోంది. ఈ వాక్ శక్తి పరమైనటువంటి అని వసిని వాగ్దేవత పరమైన మనం చెప్పుకున్నాం లాస్ట్ టైము. ఇది అన్వయాన్ని కూడా మనం అందులో అర్థం చేసుకోవాలి. అందులో సృష్టి క్రమంలో, అంటే మానవుడి యొక్క జీవన క్రమంలో, పెరుగుదలలో కూడా మొట్టమొదట వికసించేది బ్రహ్మ ప్రజ్ఞ అయినటువంటి వాక్ శక్తి. ముందు మాట్లాడగలుగుతాడు, చిన్న చిన్న మాటలు, పెద్ద మాటలు, మెల్లిగా. ఆ తర్వాతనే విష్ణువు యొక్క ప్రజ్ఞాన వ్యాపక శక్తి లేదు సంతానోత్పన్న శక్తి తర్వాత బడికి వ్యక్తం అవుతుంది వాళ్ళు ఒక వయసు వచ్చినాక, ఆడ మగ.
ఇంకొంత కాలానికి పోయినాక మాత్రమే, అంటే సహజమైనటువంటి మరణం, శివ మహేశ్వర సంబంధమైనటువంటి ప్రజ్ఞ ఈ క్లాస్ అయిపోయింది, నెక్స్ట్ క్లాస్కి పోవాలి, ఈ జన్మలో చేసిన అనేక రకాల కర్మల పరమైనటువంటి పరంగా ఆ నెక్స్ట్ క్లాస్కి పోవటానికి సంబంధించిన మార్పు, మరణం అప్పుడు మాత్రమే సంభవం అవుతుంది. అంటే ఇందులో సంకేతం ఏమిటంటే, అన్నిటికన్నా మొట్టమొదటి ఉత్పన్నమైనటువంటి వాక్శక్తి, పరబ్రహ్మపరమైనటువంటి ఆ శక్తి, ఓంకారం నుంచి వ్యక్తమైనటువంటి వర్ణమాలకి సంబంధించినటువంటి ఆ శక్తి, దాన్ని ఉపయోగించుకొని నిశ్శబ్ద పరబ్రహ్మ అనుభూతి ఒక మానవుడు సాధించాలి అంటే ఆ చిట్ట చివరి ప్రజ్ఞ, మహేశ్వర ప్రజ్ఞ మరణం సంభవించే ముందే దీన్ని సాధించాల్సి ఉంటుంది. జీవన్ముక్త స్థితి అనేది చనిపోయిన తర్వాత పొందేది కాదు, ముందే మనం పొందాల్సి ఉంటుంది అన్న సంకేతాన్ని ఈ పరంగా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ కళలు అనే మాట మనం అనుకున్నాం. ఈ కళ అనే మాటను కూడా రకరకాల, అంటే సూర్యుడికి 12 కళలు ఉన్నాయని, చంద్రుడికి 16 కళలు ఉన్నాయని, అగ్నికి 10 కళలు ఉన్నాయనుకుని రకరకాలుగా చెప్పుకుంటున్నాం. అసలు ఏమిటి ఈ కళ, ఈ కళా తత్వం ఏమిటి, దీనికి మనకి ఉన్న సంబంధం ఏమిటి అంటే, దైవానికి మానవుడికి, అసలు సమస్తమైన జీవ జంతువులకి జీవులకి ఉన్నటువంటి ఈ కళా తత్వాన్ని మనం తెలుసుకునేటట్టయితే, ఆ తెలుసుకోవడంలో అంతరార్థం ఏ మాదిరిగా మన కళలని వృద్ధి పొంది చిట్ట చివరి స్థాయి వరకు, అది బ్రహ్మ కళ దాకా పోతావా, పరమేశ్వర కళ దాకా పోతావా, లేదు సదాశివ తత్వం దాకా పోతావా, లేదు నిరాకార పరబ్రహ్మ దాకా నీ కళా స్థాయిని పెంచుకుంటావా అన్న పరమైనటువంటి అన్వయం కోసం ఈ కళలని వివరంగా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. విశ్వంలో సమస్తమైన చైతన్యం అప్రయత్నంగా తమలో నుంచి వ్యక్తం చేసే అంతర్ముఖ జీవ చైతన్యాన్నే కళ అనొచ్చు. కళాకాష్ఠాది రూపేణ పరిణామ ప్రదాయని అని అమ్మవారి పరంగా మనం చెప్తాం. అంటే కాలంతో అనేక రకాలైన మార్పులు వస్తాయి, కాలంతో మానవుడు పొందే పురోగతి లేక తిరోగతి మూలంగా వాటి కళలలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి అనే పరంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ కళలు వ్యక్తం చేయటంలో కూడా సృష్టి అంతా కూడా 3 స్థాయిల్లో మనకు కనపడుతుంది. ప్రాథమికంగా హైయెస్ట్ ఎనర్జీ లెవెల్లో పంచబ్రహ్మ పరంగా వ్యక్తం అవుతుంది. నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి పంచభూత పరంగా వ్యక్తం అవుతుంది. ఆ తర్వాత స్థాయికి వచ్చేటప్పటికి పంచీకృతమైనటువంటి విధానంలో మానవుడితో సహా ఉన్నటువంటి అనేక రకాల జీవ జంతువుల యొక్క సృష్టి, దాన్ని ఉద్భిజం, అన్ని రకాల స్థాయిలో పుట్టడం, అంటే నేలలోంచి పుట్టింది ఉద్భిజం, స్వేదజం, అండజం, యోనిజం, మనం ఈ మాదిరిగా స్థాయిలో పుట్టినటువంటి అనేక రకాల జంతువుల యొక్క కళాపరంగా దీన్ని అన్వయం చేసుకున్నప్పుడు జీవ చైతన్యం మొత్తం, అన్ని రకాల జీవ చైతన్యాలు తమలో ఉన్నటువంటి కళని వ్యక్తం చేస్తాయి. ఈ వ్యక్తం చేసే విధానాలు, వాటి యొక్క శక్తి స్థాయిలు, వాటి యొక్క పరిధులు వాళ్ళ వర్గాలకి సంబంధించినట్టుగా వేరుగా ఉంటాయి. అంటే పంచబ్రహ్మల పరమైనటువంటి శక్తి స్థాయి చాలా ఉన్నతం అయ్యేటట్టయితే, నెక్స్ట్ లెవెల్ స్థాయి పంచభూతాల యొక్క జ్యోతిర్మయ స్థితి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ వీటి యొక్క జ్యోతిర్మయమైనటువంటి కళా స్థాయిలు, ఆ తర్వాత జీవ చైతన్యం యొక్క, ఆ తర్వాత వృక్ష చైతన్యం, తర్వాత ఈవెన్ శిలా చైతన్యం, వీటన్నిటిలోనూ చైతన్యం ఉన్నది. ఆ చైతన్యం ఉన్నటువంటి విధానాన్ని పెద్దలు మనకేం చెప్తారంటే, మన అవస్థల్ని ఒకసారి గాఢ నిద్రావస్థలో ఉన్నాం, కలగనే స్థితిలో ఉన్నాం, మెలకుగా ఉన్నాం, తురియ స్థితిలో ఉన్నాం అనే 4 స్థాయిలు ఏ మాదిరిగా చెప్తామో, వీటిల్లో ఉన్నటువంటి కళా చైతన్యం కూడా ఇదే స్థాయిలో ఉంటుందని. సపోజ్ మూలకాలు ఉన్నాయి, మూలకాల్లో ఉన్నటువంటి చైతన్యం గాఢ నిద్రలో ఉన్నట్టుగా చాలా తక్కువ స్థాయిలో చైతన్యం కలిగి ఉంటాయి. ఉంటుంది, ఉండదని కాదు, ఉంటుంది, కానీ అది వ్యక్తమయ్యే విధానం చాలా తక్కువగా, చాలా పరిమితంగా మాత్రమే వ్యక్తం అవుతుంది. అందులో జాతి రాళ్ళని, నవరత్నాలని, మళ్ళీ అవి రాళ్లే, కానీ వాటిల్లో మామూలు రాళ్ల కన్నా చైతన్యం ఎక్కువ ఉండటం పరంగా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి వృక్షాల్లో ఉండే చైతన్యం మనం మెలకు
కలగంటున్నప్పుడు ఉన్న స్థితిలో ఉన్న చైతన్యం మాదిరి చైతన్యంతో దాన్ని పోల్చొచ్చు. అంటే మూలకాల కన్నా ఎక్కువ చైతన్యం ఉంటుంది, జంతుజాలం కన్నా తక్కువ చైతన్యం ఉంటుంది. ఆ మాదిరిగా వాటిని అన్వయం చేసుకోవచ్చు. అంటే అది వ్యక్తం చేసే కళ, జీవకళ. జంతువులు వ్యక్తం చేసేది ఊర్ధ్వ స్థాయిలో, వీటికన్నా ఊర్ధ్వ స్థాయిలో ఉంటుంది. మనం మెలకుగా ఉన్నప్పుడు స్థితి అనుకోవచ్చు. మానవుడు వ్యక్తం చేసే కళ తురియ స్థాయిలో ఉన్నటువంటి స్థితిగా అనుకోవచ్చు. అంటే ఈ 4 స్థాయిల్లో ఈ కళల్ని ఈ జీవ జంతువులు, అంటే సృష్టి క్రమంలో ఉన్న జీవ జంతువులు వ్యక్తం చేస్తాయి అని మనం అనుకోవచ్చు. దీనికి ఆధారంగా మనం ఎట్లా అనుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, చంద్రుడి యొక్క వృద్ధి క్షయాల్ని ఆ కళల యొక్క 16 కళలు 15 కళల యొక్క వృద్ధి క్షయం ఉంటూ ఉంటాం. అంటే ఈ వృద్ధి క్షయం అనేది కూడా ఈ కళలకి సాధ్యం అన్న సంకేతంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మామూలు కంటికి అవి కనపడవు, కానీ యోగ దృష్టి సాధించిన వాళ్ళు దీన్ని చూడగలుగుతారు. సాధకులే కాదు, దేవుడి మీద ఏమాత్రం నమ్మకం లేని, ఫర్ ఎగ్జాంపుల్ అతను ఆ జర్మన్ సైంటిస్టు స్వామి యొక్క కళలను చూసి, బెంగళూరులో స్వామి యొక్క కళలను చూసి, ఇది ముక్తా విద్రమ హేమ నీల ధవళ ఛాయ ముఖై తీక్షణ అని అమ్మవారి, గాయత్రి అమ్మవారి పరంగా మనం చెప్పుకున్న బెర్నవిస్కీ, అతని పేరు బెల్నవిస్కీ కాదు, కరెక్ట్, అదే ఆ బెర్నవిస్కీ, అతని పేరు మర్చిపోయినాను నేను. అతను చూసిన స్వామిలో ఉన్నటువంటి ఆ చైతన్యం ఇక్కడ చూడటానికి మనకు రోజు మనం స్వామిని చూస్తాం, మనకేమైనా కనపడ్డాయి అవి? అతి సాధారణమైనటువంటి మానవుడుగా 5 అడుగులు 2 అంగుళాల మానవుడుగా మనకు కనపడుతున్న స్వామిలో దేవుణ్ణి నమ్మని ఆ బెర్నోవిస్కీ చూసినటువంటి కళా చైతన్యం అతనికి జీవితంలో ఎన్నడూ ఇట్లాంటిది నేను చూడలేదే అన్న ఆశ్చర్యానికి, సంభ్రమానికి గురవుతాడు అతను. సో ఇందులో సాంకేతికంగా మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, సంపూర్ణ చైతన్యం వ్యక్తం చేస్తున్నటువంటి భగవంతుడిలో వ్యక్తమవుతున్న కళలు గాయత్రి మంత్రం యొక్క ధ్యాన శ్లోకంలో ఉన్నాయి అంటే ఏమిటి అర్థం? దేన్ని గాయత్రి మంత్రపరంగా దేన్ని మన పెద్దలు మనకు అందించారు, దాని మీద శ్రద్ధ వహించకపోవటం, లేకపోతే దాన్ని తృణీకరించిన భావంతో మనం చూడటం మూలంగా దేన్ని మనం పోగొట్టుకుంటున్నాం అనే వివరాన్ని మనం తెలుసుకోవచ్చు. అంటే గాయత్రి మంత్ర సాధన మూలంగా ఏమిటి మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, మన యొక్క చైతన్యాన్ని ఆ విశ్వ చైతన్యంతో సమానమైనటువంటి చైతన్యంగా ఆ మాదిరి స్థితికి మనం తీసుకుపోవాలి అన్న ప్రయత్నం ఆ మహర్షియాదులు ఆ గాయత్రి మంత్రాన్ని మనకు అనుగ్రహించడంలో అన్న వివరం కూడా ఇండైరెక్ట్ గా ఇందులో మనం తెలుసుకోవచ్చు. సో సాధారణంగా ఈ కళలని 2 రకాలుగా వ్యక్తీకరిస్తూ ఉంటారు. దైవీ కళా భవిత్లస్య అనే మాటని చండీ సప్తశతిలో మనం చూడొచ్చు. అంటే ఏమిటి? దైవ కళలు లేకపోతే లక్ష్మీ కళ అనే పదం ఒకటి ఉపయోగిస్తారు. లేకపోతే అసురీ కళ. అసురీ కళ అంటే రాక్షసులకి సంబంధించిన కళలు. మొదటిదేమన్నా మానవుడి యొక్క మానవతా విలువలకి సంబంధించిన శాంతి, సుఖం, సంతోషం, ఆనందం, సత్యం, ఈ మాదిరి లక్షణాల మూలంగా వాడిలో వ్యక్తమయ్యే భావాల పరంపర మూలంగా వాళ్ళు వ్యక్తమయ్యే కళ దైవీ కళ ఏటట్టయితే, కామక్రోధాది అసుర లక్షణాల మూలంగా అంటే అరిషడ్ వర్గాల పరమైనటువంటి ప్రకోపం మూలంగా ఆ మానవుల్లో వ్యక్తమయ్యే కళలని అసురీ కళ అనొచ్చు. అంటే కళాపరంగా ఈ 2 కళల్లో 2 రకాల కళ, అంటే సృష్టి అంతా అనేక రకాల ద్వంద్వాలు ఉంటుంది మనం గమనిస్తున్నాం. మంచి చెడు, పొడుగు పొట్టి, లావు సన్నం అనే అన్ని సృష్టి అంతా ద్వంద్వాలు. ఈ కళల్లో కూడా ఈ ద్వంద్వాలను ఈ మాదిరిగా మనం ఊహించవచ్చు, అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకోవడంలో ఉద్దేశం ఏ కళని తగ్గించుకుని ఏ కళని పెంచుకోవాలి అనే తుల్యతని ఎట్లా మనం సాధించాలి అన్న అన్వయం మనం చేసుకుంటే సాధనాపరంగా ఇది కళని అన్వయం అవుతాయి మనకి. శరీరం రాలిపోబోయే ముందు, లేదు ఒక ఆకుకి మనం కనుక క్లియన్ ఫోటోగ్రఫీ టెక్నిక్ తో ఫోటో తీసి చూస్తే అందులో జీవ చైతన్యం కళారూపంలో మనకు కనపడుతుంది. మనిషిలో కనపడేది ఇంకెక్కువగా ఉంటుంది. అదే ఆకు రాలిపోయినాక చూస్తే రాలిపోయినాక అందులో కళావిహీనంగా ఉంటుంది. దాన్నే మనవాళ్ళు పెద్దవాళ్ళు ప్రేత కళ వచ్చింది అనేవాళ్ళు. ప్రేత కళ అంటే ఏమిటి? మరణం ఆసన్నమైంది అంటే కళావిహీనత ఏర్పడుతోంది. అంటే జీవ చైతన్యానికి మాత్రమే కళలని వ్యక్తం చేసే శక్తి ఉన్నది. ఆ జీవరహితమైన స్థితిలో అంటే బయోమాగ్నెటిజం ఎప్పుడైతే పోతుందో ఆ కళారహిత స్థితి వస్తుంది అన్న పరమైనటువంటి సంకేతంగా కూడా వాటిని మనం తెలుసుకోవచ్చు. సపోజ్ బ్యాటరీ లైట్ స్విచ్ ఆన్ చేసామనుకోండి, అందులోంచి వచ్చే లైటు
బ్యాటరీనే ఆధారం చేసుకుని ఉంటుంది. కానీ బ్యాటరీ కన్నా చాలా దూరంగా పోయినట్టు మానవ శరీరాన్ని ఆధారం చేసుకుని వ్యక్తమయ్యే కళ మానవ శరీరం చుట్టూత కొంత దూరం వ్యాపించి ఉంటుంది. అది 6 అంగుళాల నుంచి 6 అడుగులు అంత చాలా. స్వామి విషయంలో స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టుగా అంతదాకా వ్యాపించున్నది అన్న పరమైనటువంటి అన్వయాన్ని మనం చేసుకున్నప్పుడు సాధనలో మన యొక్క గమ్యం ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని పెద్దవాళ్ళు మనకి ఏం చెప్తారంటే బోర్లిచ్చిన కోడిగుడ్డు ఆకృతిలో ఉంటుంది అని. అంటే బోర్లిచ్చిన కోడిగుడ్డు అనటంలో ఉద్దేశం కింద వైపు ఏమైనా సన్నగా ఉన్నది, పై వైపు ఏమైనా వెడల్పుగా ఉన్నది. మానవ శరీరం కూడా అదే మాదిరిగా ఉంటుందని, కాళ్ళ దగ్గర ఉన్నటువంటి కళ కన్నా తల దగ్గర ఉండే కళ చాలా విస్తృతంగా ఉంటుందని. అందుకనే మహానుభావుల యొక్క ఫోటోలు మనం చూసినప్పుడు ఆ చుట్టూత జ్యోతిర్మయమైన వలయాన్ని పెయింట్ చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. అది సాంకేతికంగా అర్థం చేసుకోవచ్చు. అంటే మన ఆలోచన విధానం బట్టి ఈ కళల యొక్క పురోగతి లేకపోతే తిరోగతి, అంటే వృద్ధి క్షయాలు, చంద్రుడిలో ఉన్నటువంటి వృద్ధి క్షయాల్లాగా సక్రమమైనటువంటి ధార్మిక జీవన విధానంలో ఉన్నవాడి కళ చాలా ఔన్నత్యాన్ని, లేదు అసురీ విధానంగా జీవన విధానం కలిగిన వ్యక్తి యొక్క కళ చాలా తగ్గిపోవటాన్ని మనం గమనించుకోవచ్చు. ఇందులో సంఖ్యాపరంగా కూడా మనం కొన్ని కళలు చెప్పుకున్నాం. సూర్యుడికి 12 అని, అగ్నికి 10 అని, వాయువుకి, ఇవన్నీ. దీనిలో అర్థం ఏమిటంటే అన్ని రకాల వైరుధ్యాలు ఉన్నటువంటి కళలని ఆ చైతన్య స్వరూపాలు వ్యక్తం చేస్తున్నాయి అని అర్థం చేసుకోవచ్చు. సో ఇందులో సదాశివ తత్వంలో 16 కళలు వ్యక్తం అవుతాయని, అదే మాదిరి పంచభూతాల్లో ఉన్నటువంటి చంద్రతత్వంలో కూడా 16 కళలు వ్యక్తం అవుతాయి. కానీ ఈ 16 కళల యొక్క స్థాయిలో భేదాలు ఉంటాయి. సో అమ్మవారిలోను లేకపోతే స్వామిలోను వ్యక్తం అవుతున్న 16 కళలు చాలా సంపూర్ణంగా అత్యంత తేజోవంతంగా ఉంటే, చంద్రకళలు తక్కువ స్థాయిలో ఉన్నటువంటి 16 కళలు, కానీ ఆ చంద్రుడే సృష్టిలో ఉన్నటువంటి జీవనానికి ఆధారం అన్న పరంగా కూడా మనకు అన్వయం అవుతుంది. సో ఈ కళలనే, ఈ పరమేశ్వరుని ఈ కళాతత్వాన్ని, ఈ షోడశ కళలనే సదాశివ పరంగా, అంటే పరమేశ్వర పరంగా, అంటే భగవాన్ సత్యసాయి పరంగా మనం అర్థం చేసుకున్నది నివృత్తి, ప్రతిష్ట, వ్యోమ రూప కళలుగా తెలుసు. అంటే ఆ పేర్లని 16 మనం చెప్పుకున్నాం. ఒక్కొక్కటి మళ్ళీ వీడుగా మనకు వస్తాయి ఇక్కడ. అని తెలుసుకున్నాక అమ్మవారు అంటే శివశక్తి యొక్క అంగాంగ పూజా విధానం ఒకటి ఉన్నది మనకి. అంగాంగ పూజా విధానంలో ఒక్కొక్క అంగంలో, శారీరకమైనటువంటి అంగంలో ఏ పర్టికులర్ దివ్యమైనటువంటి కళ అక్కడ విస్తృతంగా వ్యక్తం అవుతూ ఉంటుంది అన్న విధానం మనకి పూజా విధానంలో మనకున్నది. ఈ రెండింటినీ సమన్వయం చేసినప్పుడు ఆ జ్యోతిర్మయమైనటువంటి షోడశ కళలు ఈ జ్యోతిర్మయమైన భగవంతుడి యొక్క శరీరంలో అవతారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆ శరీరంలో ఏ స్థానంలో ఏ కళ ఉంటుంది, అవి ఎట్లా మనల్ని ప్రభావితం చేస్తాయి అనే వివరంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దీనికి సపోజ్ ఉదాహరణకు చెప్తాను. పూజలో మనం చెప్పుకునేది అంగాంగ పూజ మనం చేసుకునేటప్పుడు జగన్మాత జగత్పితర త్రినేత్ర లసన్ నూపరమాణిక్య మకుటాకార త్రైలోక్య భూషితాయ నమః గుల్భయో మోహన రూపకళాం పూజయామి. అంటే ఈ మోహన రూపకళ ఆ మాదిరిగా అక్కడ ఉంటుంది. కాళ్ళల్లో చీలమండల దగ్గర, కాళ్ళ దగ్గర నుంచి చీలమండల దాకా ఈ కళ వ్యాప్తి చెంది ఉంటుంది అనే మాట పూజా విధానంలో మనం తెలుసుకున్న మాటని, దాన్ని నివృత్తి కళగా అన్వయం చేసుకున్నప్పుడు ఆ నివృత్తి కళనే ఈ మోహన రూప కళగా, ఈ రెండింటి యొక్క సమన్వయంతో స్వామి యొక్క పాదాల్లో ఏ మాదిరి కళ ఉంటుంది, ఎట్లా అవి విశ్వాన్ని మోహించగలుగుతాయి అనే మాటని లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం. అందుకని మళ్ళీ దాని రిపిటేషన్ అక్కర్లేదు అనుకుంటాను. అంటే స్వామి గోకకి హస్త సాముద్రిక శాస్త్రజ్ఞుడైన గోకకి చేయి చూపించడం, స్వామి మీ చేతిలో ప్రత్యేకంగా, అంటే చాలా నిర్మోహమాటంగా ఉన్న తనకి తోచిన నిజాన్ని, అంటే తను తెలుసుకున్న సత్యాన్ని నిర్మోహమాటంగా స్వామికి చెప్పినప్పుడు, అది వినమ్రంగా ఆయన చెప్పినప్పుడు స్వామి కూడా సంతోషించి చేతిలో కాదు కాల్లో చూడని కాలు చూపించటం, అందులో ఆ శంకు చక్ర కదా ఆ లక్షణాలన్నీ ఉండటం. అంటే భగవంతుడి యొక్క పాదాలు ఎట్లా విశ్వమోహనం అవుతాయి, ఎందుకు విశ్వమోహనం అవుతాయి అంటే విశ్వం మొత్తాన్ని తన వైపు ఆకర్షించడానికి కారణం ఏమిటి అన్న పరంగాను. సో దాన్నే
కొత్తగూడెంలో స్వామి ఆ పాదుకల మీద ముద్రగా ఏ మాదిరిగా శంకు చక్రాలు చూపించారు, అందు ప్రత్యక్ష నిదర్శనంగా చూపించారు అనేవి తెలుసుకున్నాం. అంటే స్వామి యొక్క పాదాల దగ్గర ఉండేది విశ్వం మొత్తాన్ని మోహింపజేసే మోహన రూప కళ, దాన్నే నివృత్తి కళ, దాన్నే నివృత్తి కళ, షోడశ కళలో నివృత్తి కళ, దాన్నే మోహన్ రూప కళ అనే పేరుతో మనం తెలుసుకోవచ్చు. రెండో కళ ప్రతిష్టా కళ. పూజా విధిలో మనం ఏం చేస్తాం, సౌందర్య రూపకళగా దీన్ని చెప్తాం. అంటే శరీరంలో దాని స్థానం మోకాళ్ళు, జానువు అంటే మోకాళ్ళు. అంటే విశ్వం మొత్తాన్ని అలరించే కళ. అంటే భగవాన్ సత్యసాయి బాబా జీవితంలో దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటే, విశ్వం మొత్తాన్ని ఎట్లా అలరిస్తారు అనేది మనకి దృష్టాంతంగా తీసుకొచ్చేదానికే ఆయన శాపగ్రస్తమైనటువంటి కుగ్రామంలో పుట్టారు. సాధారణంగా స్త్రీ శాపం కలిగింది, బ్రాహ్మణ శాపం కలిగింది, నాగశాపం కలిగింది అంటే ఆ వ్యక్తికి కానీ ఆ గ్రామానికి కానీ ఈ నాశనం తప్ప ఇంకొకటి ఉండదు. అట్లాంటి కుగ్రామాన్ని పూర్తిగా శాపగ్రస్తమై ఊరి మొత్తం జనం అంతా కలిపి 200 కూడా లేనటువంటి కుగ్రామాన్ని తన జన్మకి కారణభూతమైనటువంటి తన లీలలకి ఈ అవతారంలో చేసే లీలలకి కారణభూతమైన కేంద్రంగా ఎప్పుడైతే స్వామి ఎన్నుకున్నారో ఆటోమేటిక్ గా ఆ శాపగ్రస్తత పోయి దాని యొక్క స్థితి ఏమైంది, పుట్టపర్తి కాస్త పుట్టుహర్తి, అంటే చావు పుట్టుకల యొక్క చక్రాన్ని నివారించే అద్భుతమైనటువంటి శక్తివంతమైన ప్రదేశంగా మారింది అన్న అంటే ఏ మాదిరిగా అలరిస్తారు అనే దానికి ఆయనలో ఉన్నటువంటి ఆ సౌందర్య రూపకళ ఏ మాదిరిగా ఆ విశ్వాన్ని మొత్తాన్ని ప్రతిష్టాత్మకంగా మారుతుంది. అఖండమైనటువంటి సౌందర్య స్థితి అంటే ఏమిటి, సుందరం. స్వామి సుందరం పరంగా చెప్పిన మాట ఒకసారి మనం గుర్తు చేసుకోవచ్చు. సుందరం అంటే బ్యూటిఫుల్నెస్ కాదు, బ్యూటీ అన్నారు. సో దీనికి అంటే ఇందులో ఇండైరెక్ట్ గా సంకేతం ఏమిటంటే, స్వామిని నమ్మి కొలిచిన వాడికి, అంటే మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ఎవడైతే స్వామిని నమ్ముతారో వాళ్ళకి తాను ఏం చేయబోతున్నాను, ఏం చేస్తాను అన్న సంకేతంగా దీన్ని తీసుకోవచ్చు. అంటే పుట్టహర్తిగా మారింది. శాపగ్రస్తమైనటువంటి కుగ్రామం విశ్వానికి కేంద్రంగా మారింది. ఆ కుటుంబం అత్యంత ఆదరణీయమైనటువంటి కుటుంబం. ఒకప్పుడు ఉన్న స్వామి పుట్టక ముందు స్థితి ఏమిటి, స్వామి పుట్టిన తర్వాత స్థితి ఏమిటి, ఒక్కసారి కనుక మనం ఊహించుకునేటట్టయితే, స్వామిని నమ్మటం మూలంగా ఒక భక్తుడికి ఏం జరుగుతుంది అన్న సంకేతాన్ని ఎంతటి ప్రతిష్టాత్మకమైన స్థితికి మనిషి పోగలుగుతాడు. అందుకనే పెద్దవాళ్ళు మాట చెప్తారు, కేవలం స్వామిని లౌకికంగా నమ్మిన వాడు భాగ్యవంతుడు అవుతాడు, సంపూర్ణంగా మానసికంగా నమ్మిన వాడు అత్యంత ఉదాత్తమైనటువంటి స్థితికి చేరతాడు, త్రికరణ శుద్ధితో నమ్మిన వాడు మోక్షం పొందుతాడు అన్న పరమైనటువంటి అన్వయంగా ఆ ప్రతిష్టాత్మకమైనటువంటి కళ స్వామి జానువుల్లో ఉండటం, దాని యొక్క ఫలితం ఏ మాదిరిగా విశ్వం అనుభవిస్తబోతోంది అన్న దానికి సంకేతంగా ఇది చెప్పుకోవచ్చు. మూడో కళని విద్యా కళ అంటాము. ఆ పూజా విధిలో మనం చెప్పేదానికి మృదు రూప కళగా చెప్తాం. శరీరంలో దాని వ్యక్త స్థానం తొడలు. ఊరు అంటే తొడలు. అంటే విశ్వం మొత్తాన్ని కూడా మృదు మధుర తన్మయత్వంతో వశపరుచుకునే కళగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. విద్యకి స్వామి చెప్పిన డెఫినేషను, లేదా పెద్దలు మనకి చెప్పిన వేదం చెప్పిన మన డెఫినేషను, సా విద్యాయే విముక్తయే. ఏ కార్యక్రమం అయితే మనని జీవన్ ముక్త స్థితికి మనని పట్టుకొస్తుందో, ఈ జనన మరణ చక్రం నుంచి మనని విముక్తి చేస్తుందో, దాన్నే అసలు శిస్తులైన విద్య అనాలి. ఈ పరంగా అంటే మోక్షానందాన్ని ఇచ్చేది విద్య తప్ప కేవలం పొట్టకూటి కోసం చేస్తున్నటువంటి రకరకాల వేషాలు విద్య అనుకోలేము. సపోజ్ వేమన చెప్పిన మాట మనం గుర్తు చేసుకునేటట్టయితే, చదివి చావంగనేటికి చావులేని చదువు చదవరాదే గుర్తు చేసుకునేటట్టయితే, స్వామి తన యొక్క ఈ విద్యా కళ ఊరులో ఉన్నటువంటి విద్యా కళ పరంగా స్వామి చేసిన పనులు కనుక చూసేటైతే, స్వామి ఏ అవతారము చెయ్యండి ప్రత్యేకమైన పని ఈసారి బాల వికాస్ కార్యక్రమాలతో మొదలుపెట్టి విద్యని, దైవత్వాన్ని అంటే ఆధ్యాత్మికతని మేళమించి రంగరించి సమాజానికి అందించే ఒక ప్రక్రియని ఆయన చేసి చూపించి మన్ని చేయమన్నారు. అంటే ఏమన్నమాట, ఒక డిగ్రీని ఒక భిక్షాపాత్రగా మార్చుకోకుండా డిగ్రీ మూలంగా నీకు కొంత జ్ఞానం వచ్చింది. ఈ జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక పరిణితి పొంది
జీవితాన్ని ఆనందమయం చేసుకునేదానికి విద్య తప్ప కేవలం సంపాదనకి మాత్రమే కాదు, కేవలం సంపాదనతో ఎండ్ చేయొద్దు. ఈ పరంగా స్వామి చెప్పిన మాట ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్టయితే, గొప్ప గొప్ప ఈ వేద పండితులు ఇవాళ వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళ మనోభావాలు, వాళ్ళు చేస్తున్న పని, దాని గురించి చెప్తూ, రత్నాలు పొదిగిన బంగారు చెంబు తీసుకుని ముష్టికి పోతున్న చందంగా వీళ్ళ స్థితి ఉన్నది అన్నారు. అంటే విద్య యొక్క, వేదం అంటేనే విద్య అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనకి తెలియపరిచి ఆ స్థితికి మనకి తీసుకుపోయేది వేదం. అంతటి గొప్ప గొప్ప వేద పండితులు కూడా ఈ లౌకికమైనటువంటి దాన్ని కూడా లౌకికమైన వాటికి వాడుకునే స్థితి వచ్చినటువంటి ఈ రోజుల్లో స్వామి అవతరించి తన విద్యా ప్రయత్నంగా సాధారణమైనటువంటి పొట్టకూటి విద్య కోసం విద్యని దాంతో మేళవించి ఔన్నత్యానికి తీసుకుపోయే ప్రక్రియ ఆయన చేసి చూపించే డ్రిల్ టీచర్ లాగా మనందరినీ, సముద్రుల్ని, మానవాళిని, దేశాల్ని చేమనటంలో ఆయన యొక్క విద్యా కళ ఏ మాదిరిగా వ్యక్తమవుతోందో అనేది మనం ఇండికేట్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ స్వామి యొక్క లౌకికమైన బ్యాక్గ్రౌండ్ మనం చూసామనుకోండి, ఏమిటి, ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేయలే. కానీ ఆయన తత్వం ఏమిటి, విశ్వం మొత్తానికి గురువై అయినటువంటి సాయి దక్షిణామూర్తిగా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి, అందరికీ ఒకటే ఇస్తారని కాదు. ఈ పరంగా ఒకటి మనం గుర్తు చేసుకోవచ్చు. ఆటవికులు వచ్చినప్పుడు ఏమన్నా, దేవుడు ఉన్నాడు, ఇదే పంచాక్షి చాలు పొమ్మన్నారు. కొంతమందికి ఏమన్నా భజన వినాసుక శాంతి నహి, భజనలు వగైరా వగైరా. కొంతమంది జప ధ్యాన విధాసుక శాంతి నహి అన్నారు. అన్నీ ఆయన చెప్పినవే. అన్నిటి లయయోగాన్ని సాధించిన యోగొస్తే ఇంతటితో సంతోషపడుతున్నావా, బుద్ధి లేదా, ఇంకా హయ్యర్ లెవెల్కి సాధించు అని పంపించారు. అంటే ఆయన యొక్క గురుత్వం, ఆయన యొక్క విద్యాతత్వం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వ్యాపించినదో చూడండి. 0 to infinity ఆ అల్టిమేట్ గోల్కి విద్యని మీరు తీసుకుపోయే విధానంగా మీ విద్యా విధానాన్ని మలుచుకోండి అన్న సంకేతాన్ని ఈ కళతో ఉన్నటువంటి స్వామి ఎంత సున్నితంగా ప్రపంచానికి బోధించారు అనేది ఆయనలో ఉన్నటువంటి ఆ కళని మనకి వ్యక్తపరుస్తుంది. 4వ కళని శాంతి కళ అంటాం. పూజా విధిలో దీన్ని మనం చెప్పుకునేది భ్రాంతి రూప కళ అంటాం. అంటే దీని సంకేతం ఏమిటంటే, ప్రాపంచిక భ్రాంతిలో పడని వాడికి మాత్రమే శాంతి లభ్యమవుతుంది అన్న సంకేతం. ప్రాపంచిక భ్రాంతిలో పడ్డావా, సుఖ శాంతులు సంతోషాలు కోలుకోండు, ఐ వాంట్ పీస్, అది ఒకసారి ఈ సందర్భంగా స్వామి చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే విశ్వం మొత్తాన్ని భ్రాంతిలో పడేసే కళ తనతో పాటే ఉన్నది. సో దాని యొక్క వ్యక్త స్థానాన్ని కటి అంటే తుంటి భాగం ఉంటాం. స్వామికి తుంటి ఎముక విరగటం, ఈ పరంగా కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. దానిలో సంకేతం ఏమిటంటే, మోస్ట్ ప్రాబబ్లీ ఈ భూమండలానికి జరగవలసినటువంటి మహత్తరమైన విపత్తు ఏదో ఇండైరెక్ట్ గా తన మీద తీసుకుని తప్పించారేమో. ఇట్స్ క్వైట్ పాసిబుల్. ఆయన చెప్తేనే మనకి అది నిర్ధారణ అవుతుంది. అంత సూక్ష్మంగా, అంత రహస్యంగా స్వామి ఈ చైతన్యాన్ని ముందుకు తీసుకుపోతున్నారు అన్న దానికి ఇండికేషన్ గా జస్ట్ దాన్ని మనం అట్లా ఊహించవచ్చు. లేకపోతే స్వామి ఎముక విరగటం అనేది అసాధారణమైంది, అవసరమే లేదు. కార్యకారణ ఏదో ఒక కారణం లేకుండా, అంటే జగద్హితమైనటువంటి కారణం లేకుండా స్వామి చెయ్యి కనీసం వెంట్రుక కూడా అటు ఇటు కదలదు అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇందులో స్వామి ఇండైరెక్ట్ గా మనకి ఇండికేట్ చేసేది అంటే, నిద్రపోతున్నప్పుడు స్వప్నం ఏ మాదిరిగా ఉంటుందో ఈ జగత్తు అనేది మొత్తం స్వప్నం లాంటిది. అందులోంచి నిద్ర లేచిన వాడికి స్వప్నంలో ఉన్నంతకాలం స్వప్నమే మనకి నిజం అనిపిస్తూ ఉన్న మాదిరిగానే ఈ జగత్తులో ఈ భ్రాంతిలో పడి ఉన్నంతకాలం ఇదే మనకి సత్యం అనిపిస్తూ ఉంటుంది. ఈ జగద్భ్రాంతిలోంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఓహో ఇది కల కదా అనే స్థితి ఉంటుంది. కాబట్టి భ్రాంతి రూపమైనటువంటి జగత్తుని భ్రాంతిగా వదిలేయవలసిందే తప్ప దాన్ని పట్టుకుని కూర్చోవడం కరెక్ట్ కాదు అన్న సంకేతంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రపంచంలో అత్యంత ధనికులు, లేదు అత్యంత శక్తివంతులు, అత్యంత రాజసం ఉన్నటువంటి దేశ అధినేతలు స్వామికి పాదాక్రాంతులు కావటంలో అంతరార్థం ఏమిటంటే, నిష్కామమైనటువంటి యోగి, నిస్సంగమైనటువంటి యోగి విశ్వం మొత్తాన్ని ఎట్లా తనకి పాదాక్రాంతం చేసుకుంటాడో,
కేవలం విశ్వాన్ని మాత్రమే పట్టుకున్నవాడు ఏ మాదిరి భ్రాంతిలో తన జీవితాన్ని ఆల్మోస్ట్ వ్యర్థం చేసుకుంటున్నాడో అన్న సంకేతాన్ని ఇండైరెక్ట్ గా చెప్పటం. అంటే దేశాధినేతలు కూడా స్వామి దగ్గరికి రావాలి, తపన పట్టడం, తాపత్రయపట్టంలో అంతరార్థాన్ని అట్లా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇంకొక మాట కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కేవలం శరణాగత భావంతో మాత్రమే ఇది జాలరి వేసిన వల కాళ్ళ దగ్గర ఉన్న చేపల్ని పట్టుకోలేదు, ఆ తిరగలిలో విసురుతున్న గోధుమలు పిడి దగ్గర ఉన్న గోధుమలు నలగవు, వీటి మాదిరిగానే ఎవరైతే త్రికరణ శుద్ధిగా స్వామి పాదాన్ని నమ్మి పట్టుకుంటారో వాళ్ళు మాత్రం భ్రాంతిలో పడరు, కానీ మిగతా అందరూ ఈ భ్రాంతిలో పడి కొట్టుకుపోతారు సుమా. కాబట్టి లోక భ్రాంతిలో పడతారా, సో దైవ ప్రీతికి గురై ఈ చెప్పిన మార్గాన్ని అనుసరిస్తారా మీరు చూసుకోండి అని మనకే వదిలిపెడుతూ ఆయన చేయవలసిన కార్యక్రమాలు ఏం చేశారు, ఎట్లా చేశారు మనం అర్థం చేసుకోవచ్చు. వెనక ఒక మంత్రంలో మనం చెప్పుకున్నటువంటి యదు మహారాజు కథ, ఇది అరణ్యానికి రావటం, ఆయన ఒక ఆనంద నిమగ్నుడై నుండి ఒక యోగిని చూడటం, ఆయన ఒంటి మీద గుడ్డ కూడా లేకుండా అంత ఆనందంగా ఉన్నవాడు, ఎట్లా నువ్వు ఆనందం పొందే నీ గురువు ఎవరంటే నాకు 24 మంది ప్రాకృతిక గురువులు ఉన్నారంటాం. అంటే ప్రాక్టికల్ గా జీవిత విధానాన్ని అనుభవించిన వ్యక్తి పొందే ఆనందం, ఆ సహజ సిద్ధమైనటువంటి ఆనందం, అన్ని వదులుకోవడంలో ఉన్నటువంటి ఆనందం, రాజ్యాధినేత యొక్క ఆనందం కన్నా చాలా మిన్న అన్న సంకేతంగా దాన్ని కూడా ఇక్కడ మనం అన్వయం చేసుకోవచ్చు. సో అట్లా ఈ షర్ట్ కూడా నాది కాదు అనేవాళ్ళు స్వామి, తనకంటూ ఏది లేదనేవాళ్ళు. సో నా స్టూడెంట్సే నా ఆస్తి అనట, నా విద్యార్థులే నా ఆస్తి అనేవాళ్ళు. అంటే ఒక నిమిషం సార్, ఈ మధ్య ఈ 24 గురువుల ప్రస్థానం వచ్చిన అందులో మానవ రూపంలో ఉన్న వాళ్ళు ఒకలే నేనంటే ఎస్ అన్నారు, మిగిలిన ఎస్ అనాల్సిందే. గో త్రూ ద లిస్ట్ ఆఫ్ 24 మానవ జాతి మానవ రూపంలో ఉన్న గురువులు ఒక్కళ్ళే కనపడ్డారు నాకు, మిగిలినన్ని కూడా జీవరాశులు, జంతు చైతన్యం. అవును, అది కూడా ఎవరు మానవ రూపంలో మనం అసహించు, ఐ డోంట్ వాంట్ టు టెల్. అంటే మిగిలినవన్నీ కూడా జంతువులు సార్, మిగిలినవన్నీ కూడా జంతు జీవరాశులు గురువుగా సెలెక్ట్ చేసుకున్నాడు. మానవ రూపంలో ఉంది ఒకళ్ళే, మానవ రూపంలో ఉన్న వాళ్ళు ఒకళ్ళే ఆయనకు గురువు. అవును, ఈ మధ్యన ప్రకృతిని ఎట్లా అబ్జర్వ్ చేయాలి ఇండికేట్ చేస్తారు. yes, very nice. Nature is the best teacher and preacher also. ఎగ్జాక్ట్లీ ప్రాక్టికల్ టీచర్. సో అంటే స్వామి మనకి ఏం చెప్పేదానికి మన మధ్యలోకి వచ్చారు, ఎట్లా ఆదర్శవంతంగా మనకి ప్రాక్టికల్ గా చేసి చూపించి మన పొమ్మంటున్నారు అనేది స్వామి జీవితంలో, అంటే లౌకిక జీవితంలో కూడా అత్యంత ఉన్నతులు, గొప్ప విద్యాపారంగతులు, అయితే గొప్ప గొప్ప సంస్కృత పండితులు, ఇది నిష్ణాతులైనటువంటి నాట్యంలో పండితులు, వీళ్ళందరూ వచ్చి స్వామి దగ్గర ఏమిటి అర్థం, వీటన్నిటిలోనూ ఆయన నిష్ణాతత అడగకుండానే వచ్చేసేసింది. లౌకిక ఉదాహరణగా మనం చిన్నతనంలో దృశ్యేంద్రవణం ఎవరో డాన్సర్ రాకపోయేటప్పటికీ స్వామి అని వాళ్ళు అడగటం, నిజంగానే ఆడపిల్లగా ఆయన డాన్స్ చేయటం, కెన్ యూ ఇమాజిన్, ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే సహజ సిద్ధమైనటువంటి ఆనంద స్థితిలో ఉన్నటువంటి యోగికి ఇవన్నీ కొబ్బరికాయ కొన్నప్పుడు పీచు వచ్చినట్టుగా ఎట్లా లభ్యమవుతాయి? కాబట్టి దీనికోసమే జీవితాన్ని ఖర్చు పెడతారా, దాన్ని పొందే ప్రయత్నం చేస్తారా అన్న సంకేతంగా ఈ కళ మనం అర్థం చేసుకోవచ్చు. 5వ కళని ఇంధక కళ అన్నాం. పూజా విధిలో దీన్ని స్థితరూప కళ అంటాము. శరీరంలో దాని వ్యక్తస్థానం సెంట్రల్ పాయింట్ నాభి, అంటే విశ్వం మొత్తాన్ని స్థిరం చేసి కేంద్రీకరించి, అంటే కేంద్రం దగ్గర స్థిరం చేసి శాసించే కళ. సపోజ్ ఆత్మపరంగా మనం ఆలోచించాం, శరీరంలో అంతటా ఉన్నటువంటి ఆత్మ అది కదులుతుందా? అది కదలదు. కదలకుండా శరీరాన్ని కదిలిస్తోంది. సూర్యుడు ఏ మాదిరిగా తన కదలకుండా ఈ సమస్త గ్రహ మండలాన్ని కదిలిస్తున్నాడో, కానీ చూడటానికి కదులుతున్నట్టుగా ఉంటుంది. ఆ భ్రాంతి తప్పుకుని ఆ స్థిరత్వానికి అంటే గత్ అన్నాం, అంటే వచ్చేది పోయేది. ఈ వచ్చేది పోయేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుంది? సో కదలని ఒక పాయింట్ నుంచి బయటికి రావటాన్ని జా అన్నారు, లోపలికి పోవటాన్ని గత్ అన్నారు. అంతే తప్ప ఈ కదలకుండా ఉన్న స్థిరమైన పాయింటే మనకి ప్రధానమైంది అన్నది ఇండికేట్ చేస్తూ నాభి దగ్గర, శరీరంలో నాభి దగ్గర ఈ కళని మనం వ్యక్తం చేస్తాము. సో
ఈ పరంగా మనం స్వామిని జీవితాన్ని అన్వయం చేసుకునేటట్లయితే షిరిడి అవతారంలో స్వామి చెప్పిన మాట ఒకటి ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. త్రిగుణాలని నేనే శాసిస్తున్నాను అంటే ఏ పర్టికులర్ యుగంలో ఏ పర్టికులర్ కాలంలో ఆ త్రిగుణాల యొక్క నిష్పత్తి సత్వరజస్తమో గుణాలు ఏ ప్రపోర్షన్ లో ఉండాలి ఆయన నిర్ణయిస్తారట. అంటే ఇది మనమే చేస్తున్నాము అనే భావన మనకి సాధారణంగా కలుగుతూ ఉంటుంది. త్రిగుణాలనే శాసించడం అంటే అర్థం ఏంటి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఎవరెవరు ఏ ప్రపోర్షన్ లో ఎంతెంత ఉండాలి అనేది విశ్వంలో వాళ్ళ యొక్క పాత్రల్ని ఆయన శాసిస్తున్నాడు అంటే ఆయన ఎవరై ఉండాలి? ఆ ఇండికేషన్ ని అంటే విశ్వభ్రమణకారక అనే నామాన్ని మనం చూడొచ్చు. సో షిరిడి అవతారంలోని స్వామి మాట అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన గాలిబువాకి ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే టికెట్ కూడా సరిపోని డబ్బులు లేని వాడి దగ్గరికి పోయి మామలదార్ ఇంట్లో పోయి వాళ్ళ అమ్మాయికి డెలివరీ కాబోతుంది, విభూది ఇవ్వమంటాడు. నిజంగా విభూది ఇచ్చేదానికి అంత హంగామా ఆయనకు కావాలా? ఆయన సంకల్పం చేస్తే ఆ ఇంట్లోనే విభూది పుట్టదా? ఇదంతా మనకి నేర్పించేదానికి, మనకి తెలియపరిచేదానికి స్వామి ఆడిన నాటకం కనుక మనం చూసేటట్టయితే ఈ టికెట్ కి సరిపోను డబ్బులు లేని గాలిబావ స్టేషన్కి పోగానే ఎవడో టికెట్ ఇస్తాడు. ఏమిటా టికెట్? ఎవరా టికెట్? సరే ఓకే, ఊరు ప్రయాణం చేసిపోయినాడు. ఎవడో వచ్చి ఓ టాంగా తీసుకుని వీడిని వెంట తీసుకుపోతాడు. టాంగా ఆయనే, టాంగా తోలేవాడు ఆయనే, టాంగా వాడు తినిపించిన ఆహారం ఆయనే, టికెట్ ఆయనే, సర్వం ఆయనే. విశ్వం మొత్తం నేనే వ్యాపించి త్రిగుణాలను నేనే శాసిస్తున్నాను అంటే విశ్వం మొత్తానికి కేంద్ర స్థానం ఏదైంది? ఆ కేంద్ర స్థానాన్ని పట్టుకుంటామా? ఈ కదులుతూ ఉండేదాన్ని పట్టుకుంటామా? దేన్ని పట్టుకోవాలి అనే జ్ఞానాన్ని మనకి ఇండికేట్ చేయటం. అది మన శరీరంలో కూడా నాభి దగ్గర, అంటే నాభి అనేది అంతర్వేష్ట అనే నాడీ సముదాయం కలిగినటువంటి దానికి సెంట్రల్ పాయింట్. అది అక్కడ ఉండటాన్ని సాంకేతికంగా ఉన్న ప్లేస్ లో స్థిరంగా నువ్వు ఉండి పొందవలసినవన్నీ పొందే అంటే స్థిర చిత్తత, స్థిర మనస్సును ఏర్పాటు చేసుకోవటం మూలంగా మాత్రమే ఈ కళని మనం అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాము అన్న సంకేతాన్ని మనం ఇండికేట్ చేయటం. సృష్టి అంతా కూడా అనేక రకాలైన చక్రాలతో ఆధారపడి ఉంటుంది. కాలచక్రం, ఋతు చక్రం, ఆహార చక్రం, చెట్టు చివరికి జీవన మరణ చక్రం, సృష్టి చక్రం. సో ఈ చక్రంలో వీడి కొట్టుకోవటం ఆగిపోవాలనేటైతే సెంట్రల్ పాయింట్ని పట్టుకొని, అంటే స్వామి యొక్క పాదాలను పట్టుకొని ఆగిపోవటం మూలంగా అప్పుడే మాత్రమే ఈ ఈ ఈ చక్ర భ్రమణకి బ్రేక్ పడుతుంది. లేటే తిరుగుతూనే ఉంటావు సుమా అన్న సంకేతంగా స్వామి చేసిన చర్యలు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు అన్యాపదేశంగా స్వామికి ఒక భక్తుడు వేసిన ప్రశ్న ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ అవతారంలో స్వామి, మీరు తినే ఆహారానికి, అంటే మీరు ఇంటర్నల్ గా మీరు తీసుకుంటున్న ఎనర్జీకి, మీరు ఖర్చు పెడుతున్న ఎనర్జీకి సంబంధం లేదు కదా, మిగతా ఎనర్జీని పంచభూతాల నుంచి తీసుకుంటున్నారా అని చాలా వినయంగా తెలుసుకోవాలన్న కుతూహలంతో వాడు ప్రశ్న వేస్తే చాలా యాదాలాపంగా స్వామి చెప్పిన సమాధానం, పంచభూతాలకి శక్తిని ఇస్తున్నాను అని చెప్పారు. పంచభూతాలకి శక్తినిచ్చేవాడు ఎవడై ఉండాలి? వసిత్వం పంచభూతయే తిథి శివ. పంచభూతాలు తన వశంలో పెట్టుకుని తన శక్తిని తానే ఇస్తున్నటువంటి పరమేశ్వరుడు. అది సెంట్రల్ పాయింట్ తప్ప ఈ చుట్టూతా భ్రమిస్తున్నది కాదు అని ఇండికేట్ చేయటమే ఆ లీలలో ఇండైరెక్ట్ గా తన యొక్క వశంలో పంచభూతాలు ఉన్నాయి అని చెప్పటంగా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. అంటే ఈ చక్రాల్లో కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటావా? ఈ చక్రాలకు ఆధారభూతమైనటువంటి సెంట్రల్ పాయింట్కి చేరతావా? సెంట్రల్ పాయింట్కి చేరేటట్టయితే అక్కడ కూర్చుని కూడా ఈ తమాషా అంతా ఎట్లా జరుగుతుందో చూడొచ్చు. అదే క్రీడాతే లోకా సదా అని అమ్మవారి పరంగా చెప్పింది. అమ్మ, ఈ లోకాలన్నీ సృష్టించి వాళ్ళు కింద మీద తాపత్రయపడుతుంటే ఇదంతా చూసి నీ సృష్టిని చూసి ఆనందిస్తున్నావా అని ఆదిశంకర్ల వారు అంటారు. అట్లా ఈ విశ్వం మొత్తాన్ని క్రీడగా మనం ఆనందించాలనేటట్టయితే ఆ సెంట్రల్ పాయింట్ చేరటం, ఆ పాదాలు చేరటం ఒక్కటే మార్గము అన్న పరంగా ఈ లీలల్ని, ఈ పంచభూతాలకి శక్తి నేనే అందిస్తున్నాను అనటంలో ఈ అవతారంలో స్వామి దాన్ని వ్యక్తం చేసిన విధానాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. ఆరో కళ దీపికా కళ. అంటే పూజా విధిలో దీన్ని ఏమంటాం? స్వస్వరూప కళగా దాని యొక్క స్థానాన్ని హృదయస్థానంగా చెప్తాం. అంటే దాని స్వస్వరూప స్థితి అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ తన యొక్క స్వస్వరూపంలో ఉండటం. ఈ పరంగా కూడా స్వామి ఇండైరెక్ట్ గా మనకి చెప్పారు. భగవాన్ అనే అక్షరంలో
మొట్టమొదటి అక్షరం చెప్పే భాసురత జ్యోతిర్మయత్వం. సో జ్యోతిర్మయత్వమే సమస్తం, ఆ సమస్తానికి ఆధారం జ్యోతిర్మయత్వమే. కాబట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంచుగడ్డ, నీళ్లు, నీటి ఆవిరి, వీటిలో తేడా ఏమిటి? వాటి యొక్క స్థితుల్లో తేడా ఉన్నది తప్ప ఇవన్నీ సాంకేతికంగా అన్ని కూడా H2O అనే, అన్ని వాటి యొక్క మూల లక్షణం H2O అనే ఉంటుంది. కానీ వాటిల్లో శక్తి ఎక్కువగా ఉండటం, శక్తి తక్కువగా ఉండటం మూలంగా ఒకటి మంచుగడ్డగా ఘనీభవించి ఘనస్థితిలోకి వచ్చేసింది, ఇంకోటి ద్రవ స్థితిలోకి వచ్చింది, ఇంకోటి సూపర్ వేపర్ కింద వెళ్ళిపోయింది. అంటే వాటిలో స్థితుల్లో భేదమే తప్ప ఒకే ఒక ఈ అనంతమైన విశ్వం మొత్తం కూడా శివశక్తి సమన్వితము. విశ్వం మొత్తం విశ్వం విష్ణువు అనే విష్ణు సహస్రనామాల్లో ఉన్నటువంటి మాట వ్యక్తం చేస్తున్న విశ్వం అంతా ఒకే ఒక చైతన్యంగా, ఆ చైతన్యం మొత్తం పరమేశ్వరుడుగా అన్న అనుభూతిని పొందాలనే దానికి కదలకుండా స్వస్థానంలో స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ అనుభూతి సాధ్యమవుతుంది అని దానికి హృదయాన్ని సెంటర్గా చెప్పటం ఇండికేషన్ గా మనం దీన్ని చూసుకోవచ్చు. అంటే పురుష సూక్తంలో చెప్పేది దట్ నివార సూకవత్తన్వి పీతాభాసతను, అది ఆ జ్యోతిర్మయ స్థానం హృదయంగా గుర్తించడం. స్వామి ఇండైరెక్ట్ గా చెప్పింది హృదయం అంటే డాక్టర్లు ఆపరేట్ చేసే గుండె కాదు, ఈ మొత్తానికి ఆధారభూతమైనటువంటి జ్యోతిర్మయ ప్రజ్ఞ. ఆ జ్యోతిర్మయ ప్రజ్ఞ నుంచే ఈ అనంతమైనటువంటి విశ్వం అంతా వ్యాపించి వచ్చింది. కాబట్టి నీ స్వస్థానం నీ స్వస్థితి అది, అక్కడ నువ్వు ఉండు, అక్కడ ఉండి విశ్వాన్ని చూడు అన్న పరంగా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. ఈ పరంగా స్వామి చెప్పిన లీలలో, స్వామి చెప్పిన మాటల్లో ఒక సందర్భంలో స్వామి మీరు సందర్భానుసారంగా మీ దైవత్వాన్ని మానవత్వాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు కదా అని అడిగిన ప్రశ్నకి స్వామి చెప్పిన మాట, సర్వకాల సర్వావస్థల్లో ఆ పరబ్రహ్మ స్వరూపుణ్ణే. అంటే నిద్రపోతున్నప్పుడు లేకపోతే మేలుకున్నప్పుడు అనే తేడా లేకుండా సర్వకాల సర్వావస్థల్లో కూడా ఆయన స్వస్థితిలోనే ఉన్నారు. అంటే ఆ స్వస్థితిలో ఉండటమే హృదయస్థానంలో జ్యోతిర్మయత్వం ఉన్నటువంటి స్థితి. సర్వకాల సర్వావస్థల్లో ఉన్నాను అన్న మాటని ఈ మాదిరిగా ఆయన యొక్క స్వస్వరూప స్థితి ఉంటూ మనని ఆ స్థితికి పోయేదానికి గైడెన్స్ ఇచ్చేదానికి వచ్చినటువంటి అవతారం. అట్లా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. ఇదే సత్యం శివం సుందరం పరంగా కూడా స్వామి చెప్తున్న ఉపన్యాసంలో ఒక సందర్భంలో స్వామి సుందరం అని చెప్పారు. అంటే విశ్వానికి ఆధారమైనటువంటి ఆ సౌందర్య తత్వమే స్వామి. మనలో ఉన్న జీవ చైతన్యమే సౌందర్యం, చనిపోయిన వాడిని సౌందర్యం అని అన్నారు. ఆ సుందరత్వాన్ని గురించి స్వామి చెప్తుంటే ఆ ట్రాన్స్లేటర్ స్వామి ఈజ్ బ్యూటిఫుల్ అని ట్రాన్స్లేట్ చేస్తే వెంటనే అతని స్వామి ఇంగ్లీష్ లో కరెక్ట్ చేసి స్వామి ఈజ్ బ్యూటీ అన్నారు. నాట్ బ్యూటిఫుల్, అడ్జెక్టివ్ లేదు, బ్యూటీ అంటే సుందరత్వం. ఆ విశ్వం అంటే ఆనంద స్థితి, విశ్వం అంతా ఒకే ఒక ఆత్మ అంటూ ఉంటాం. ఒక్క మాటలో విశ్వాన్ని గురించి చెప్పాలంటే ఆత్మ తప్ప ఏమీ లేదు. ఆ ఆత్మ అనే సెంటర్ పాయింట్ స్వస్థ స్థితి నేనేను అన్న మాట అనేక రూపాల్లో స్వామి ఇండికేట్ చేశారు. అట్లా ఆయన ఆ దీపికా కళని అంటే స్వస్వరూప కళని ఇండికేట్ చేసినట్టుగా మనం అన్వయం చేసుకోవచ్చు. తర్వాత 7వది రోచిక. దీన్నే పూజా విధిలో కఠిన రూప కళ ఉంటాం. దాన్ని శరీరంలో దాని యొక్క స్థానాన్ని భుజాలు, బాహువులు అంటాం. ఈ బాహువుల పరంగా మనం చెప్పేది దీన్ని ఆచరణలో పెట్టడానికి మహాత్ములు మనకి ఏం చెప్తారంటే, సో ఇది చాలా శారీరకంగా కఠినంగా ఉండాలి, శారీరకంగా మనస్సు పరంగా చాలా సున్నితంగా ఉండాలి అని చెప్తారు. మనం సాధారణంగా ఉల్టా ఉంటుంది. కఠినమైనటువంటి మనస్సు, ఏ పని చేతగాని సున్నితమైన శరీరం ఇవాళ అలవాటు చేసుకునే మన జీవన విధానంలో మనకు అలవాటైంది. సో దీనికి ఎగ్జాక్ట్ గా మనస్సు చాలా సున్నితంగా ఉండాలని, శరీరం చాలా కఠినంగా ఎట్లాంటి ఒడిదుడుకులకైనా తట్టుకునేదిగా ఉండాలని అంటారు. లౌకిక జీవితంలో కూడా స్వామితో కలిసి పనిచేసిన వాళ్ళు, స్వామితో కలిసి కార్యక్రమాలు చేసిన వాళ్ళు స్వామిని టాస్క్ మాస్టర్ అని చెప్తారు. అమ్మా ఈ సాయంతో చాలా కష్టమైంది, కానీ అది ఆయన యొక్క అనుగ్రహంతోనే ఆయనతో కలిసి పనిచేయడం మనకు సాధ్యం అవుతుంది తప్ప అదర్వైజ్ సాధ్యం కాదు అంటారు. సో
యోగాసనాలు వాటిలో శరీరాన్ని కఠినంగా ఉంచుకోమని, మనస్సుని మృదువుగా ఉంచుకోమని అష్టాంగ యోగ విద్యలో చెప్పడంలో నుండి అంతరార్థాన్ని ఇండైరెక్ట్ గా ఇక్కడ మనం అన్వయం చేసుకోవచ్చు. అంత సున్నితమైనటువంటి స్వామి ఎంత కఠినత్వాన్నైనా భరించగలగడం అనేది చాలా చిన్నతనంలోనే ఆయన ఆ మాంత్రికుడు వాడెవడో గుండు చేసి పెట్టి, సో అది బాలుడైన వాడు ఎవడు దాన్ని యాక్సెప్ట్ చేసి తట్టుకోగలిగిన స్థితి ఉండదు. అంత కఠినమైన స్థితి ఆయన తట్టుకున్న తల్లి అడిగిన మాటగా ఆయన చెప్పిన సమాధానం ఒకసారి గుర్తు చేసుకోండి. నువ్వు చెబితే మానేసేవాళ్ళం కదా అంటే, అమ్మా సత్యాన్ని పరీక్ష చేసుకునేటప్పుడు అడ్డు పెట్టకూడదు కదా అంటాడు. ఏమన్నా చెప్పండి, ఈజ్ ఇట్ పాసిబుల్? సో అంటే ఎంతటి కఠినత్వాన్నైనా సరే భరించగలగటం, అత్యంత మృదువుగా మనసు ఉంచుకోగలటం, ఈ రెండు చిన్నతనం నుంచి కూడా స్వామి తన జీవితంలో అనేక రకాల్లో అనేక సంఘటనలు మనకి చూపిస్తూ వచ్చారు. ఆ పాము మీదుగా కారు పోతే ఆ జీవచన నా మీదుగా పోయింది అన్నట్టుగా చూపించడం ఏమిటి చెప్పండి. సో ఎంత సున్నితమైన మనస్సో, ఎంత కఠినమైనటువంటి కార్యక్రమాలైనా నిర్వహించగలగడానికి కారణం ఎక్కడి నుంచి వచ్చిందో దానిలోంచి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ తన యొక్క దృఢమైనటువంటి సత్యవైఖరి, ఆ దృఢమైనటువంటి సత్యవైఖరి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ తుంటి విరిగింది అని అనుకున్నాం. ఆ తుంటి విరిగిన సందర్భంలో కూడా డాక్టర్లు పరీక్ష చేసేదానికి ప్రయత్నం చేస్తే, ఓ మీరంతా సైంటిస్టులు కదా, పరీక్షలో నిర్ధారణ అయితే తప్ప నమ్మరు కదా అని పర్మిట్ చేస్తే, వీళ్ళు ఎక్స్రే తీసి ఆ గ్యాప్ చూసి, స్వామి ఇది విరిగింది, చాలా భయంకరమైన నొప్పి ఉంటుంది. ఎంత నొప్పి అంటే బతుకున్న వ్యక్తిని ఒక రంపం పెట్టి మత్తు మందు ఇవ్వకుండా కోస్తే ఏ మాదిరి నొప్పి ఉంటుందో అంత బాధ ఉంటుందట. ఈ బాధ తట్టుకుని స్వామి సాధారణంగా ఎట్లా మాట్లాడుతున్నారంటే, సో ఎంతటి కఠినమైన స్థితి అయినా సరే తనని తన కంట్రోల్లో ఉంచుకోగలగటం, అత్యంత మధురంగా మనస్సుని మాటని ఉంచటం, అది ఆ కళని అనేక రూపాల్లో స్వామి తన జీవితంలో వ్యక్తం చేశారు. సో దానికి స్వామి చెప్పిన మాట, తర్వాత వాళ్ళు వైద్యం చేసే ప్రయత్నం చేసే స్వామి అంటారు, మిమ్మల్ని మీ నమ్మకం కోసం పరీక్ష పర్మిట్ చేశాను తప్ప వైద్యానికి కాదు కదా అంటారు. అది మన ఊహకు కూడా అందని విషయాలు అవి. సో అసాధ్యమైన పనులు లౌకికంగా చూసినా సరే, ఆ 5 నెలల్లో ఆ హాస్పిటల్ బిల్డింగ్ కట్టడం ఏమిటి, అమెరికన్ స్టాండర్డ్స్ ప్రకారం 7 ఏళ్ళు పడుతుంది. 1 సంవత్సరంలో యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయటం ఏమిటి, ఈవెన్ యూజీసీ రూల్స్ ప్రకారం కూడా 7 ఏళ్ళో 8 ఏళ్ళో దానికి టైం గ్యాప్ ఉన్నది. ఇవి అసాధారణమైన పనులు. లేదా వాటర్ ప్రాజెక్ట్ ఏమిటి. సో అసాధారణమైన పనులని అత్యంత సమర్థంగా చేయగలగటానికి ఆ కఠిన రూప కళ, దాన్నే మనం రోచికా కళ అనే మాటని, దానికి ఆధార స్థానం భుజాలు అంటాం. లేదా రమణ మహర్షి లాంటి మహానుభావులు, రమణ మహర్షి అంటే జీవన్ముక్త స్థితిలో ఉన్న మహానుభావులు, లేదు చంద్రశేఖర సరస్వతి తమిళనాడులో మొన్నటిదాకా చెన్నైలో ఈ మధ్యలోనే శరీరం వదిలిన మహాయోగి, వీళ్ళందరూ కూడా స్వామి వాళ్ళని ఎండార్స్ చేసిన విధానం, రమణ మహర్షి నాలో కలిసిపోయినాడు, ఎవరు చెప్పగలుగుతారన్నమాట. సో అంతటి శక్తివంతమైనటువంటి స్థితి, ఇంతటి లౌకిక కార్యాలు, ఇంతటి కఠినమైన ఈ రెండింటి యొక్క సమన్వయం మానవ స్వామి జీవితంలో అనేక రూపాల్లో ఆ కళని వ్యక్తం చేయటంగా మనం అర్థం చేసుకోవచ్చు. 8వది మోచిక అనే కళ. పూజా విధిలో దీన్ని అనూచార రూప కళ అంటాం. శరీరంలో దాని వ్యక్తస్థానం గళం అంటే కంఠం, అంటే విశ్వాన్ని ముగ్ధ మనోహరం చేసే కళ. దీన్నే శివుడు పరంగా మనం చెప్పుకున్నప్పుడు స్థితికంఠుడైనటువంటి శివుడు నీలకంఠుడు కావటం ఏమిటి, ఎందువల్ల జరిగింది అది, అనితర సాధ్యమైనటువంటి ఆ జగన్నాశకమైన గరళాన్ని మొత్తాన్ని పట్టి దాన్ని సంక్షిప్తం చేసి క్లుప్తీకరించి తన కంఠంలో దాచుకోవటం. అంటే శివుడు పరంగా ఒక మాట చెప్పుకుంటారు, ఎంత చిన్న మంచినైనా సరే నెత్తిన పెట్టుకుంటాడని, ఎంత పెద్ద కఠినమైనటువంటి తప్పునైనా సరే కంఠంలో దాచుకుంటాడని. అంటే 16 కళలు ఉండాల్సిన చంద్రుడు కళావిహీనమైపోయి శివుణ్ణి ఆశ్రయిస్తే ఆ కళను తీసి నెత్తిన పెట్టుకున్నట్టు. దాంతో ఆయన జగత్ ప్రఖ్యాతి పొంది ఆటోమేటిక్గా సర్వకాల సర్వావస్థల్లో కళాశోభితుడిగా ఉండిన ప్రాణకళగా మారాట. అంటే శరణాగతుండే ఉన్న
వాళ్ళలో ఉన్న కొంచెం మంచి మిగిలిన నెత్తెన పెట్టుకోవటం, ఎంతటి కఠినమైనటువంటి ఎంత గరళం లాంటి స్థితి అయినా సరే దాన్ని కంఠంలో దాచుకోవటం అనే లక్షణాలు ఆ స్థితికంఠ, నీలకంఠ ఈ 2 లక్షణాలు స్వామి జీవితంలో మనం చూస్తాం. ఈ నాకన్నా మీకు ఎవడు గొప్ప స్నేహితుడు లేడు అనేవాళ్ళు స్వామి. స్నేహితుడి యొక్క 6 ప్రధానమైన లక్షణాల్లో స్నేహితుడి యొక్క మంచిని వ్యాప్తం చేయటం, స్నేహితుడి యొక్క షార్ట్ కమింగ్స్ ని తనలో దాచుకోవటం స్వామిలో ఎంత గుప్తంగా ఎంత గోప్యంగా మనకు కనపడుతోందో ఏ స్టూడెంట్ అని అడిగినా మనకి చెప్తాడు. ఈ స్టూడెంట్స్ అయినా ఆస్తి, వీళ్ళే బంగారు, విషయం అన్ని చెప్పి లోపలికి వచ్చినాక కొంచెం తప్పు చేసినా సరే ఆల్మోస్ట్ వాళ్ళని ఊహించడానికి వీలేని విధానంగా వాళ్ళని కరెక్ట్ చేస్తారు. భక్తుడైనా అంతే. అంటే మంచిని చెడుని ఎట్లా మనం హ్యాండిల్ చేయాలి అన్న తత్వాన్ని మనకి ఇండికేట్ చేస్తూ ఆ రెండింటి యొక్క లక్షణాన్ని స్వామి మూర్తి భవించి తన జీవితం మొత్తంలో అనేక సందర్భాల్లో వీటిని మనకి చూపించడం మనం చూడొచ్చు. అంటే పిల్లల విషయమే కావచ్చు, స్టూడెంట్స్ విషయం లేదు. ఆయన చేసిన స్టేట్మెంట్, నాకెవడూ బంధువు లేడు, విశ్వంలో అందరికీ నేను బంధువునే, ఎవడన్నా మాట అనగలుగుతారా? అంత ఓపెన్ గా పబ్లిక్ లో చాతుర్వర్ణ్యం మయా సృష్టి అని చెప్పిన ఏకైక అవతారం ఇదే. కలియుగంలో ఈ మాట చెప్పేదానికి చాలా సాహసం కావాలి. అది స్వామి ఓపెన్ గా ఇవన్నీ చెప్పటం, ఇవన్నీ కూడా స్వామిలో ఉన్నటువంటి ఆ అనూచార రూప కళ. ఆయన కంఠం నుంచి ఏ వాక్ వచ్చినా సరే అది విశ్వమోహనం విశ్వవ్యాప్తం కావటం, అంటే విశ్వం అంతా దాని చివరికి ఒప్పుకోవాల్సిన స్థితి రావటం. అందుకనే హాస్యవచనేపి సత్యతే అనే మాట కూడా అందులో నుంచి వచ్చింది. ఎవడు గౌడ అని, ప్రైమ్ మినిస్టర్ గౌడ అంటే నిజంగా కొద్ది రోజులు వాడు ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు. అంటే హాస్యవచనేపి సత్యతే అనే తత్వాన్ని కూడా ఇందులో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 9వ కళని పరాకళ అంటారు. పూజా విధిలో దీన్ని ఈశస్మిత కళ అనే భావంతో చెప్తారు. దాని యొక్క స్థానాన్ని ముఖం, అంటే విశ్వ విజయ కళ, విశ్వం మొత్తాన్ని తన పాదాక్రాంతం చేసుకునే కళ, అంటే జయ కళ అని అర్థం చేసుకుని చెప్తారు దీన్ని. దీనికి ముఖం అనేది మనస్సుకు ప్రతిబింబం ఉంటారు. ఎందుకని మనస్సులో ఉన్న భావాలు ముఖంలో ప్రస్ఫుటం అవుతూ ఉంటాయి. సో భగవంతుడి విషయంలో ఆలోచన లేని వాడికి ముఖం ఎట్లా ఏమవుతుంది? కేవలం ఆ ప్రసన్నత, కారుణ్యం మాత్రమే మొహంలో ఎప్పుడు తొణికిసలాడుతూ ఉండటానికి కారణం అది. ప్రత్యేకమైన ఆలోచన అంటూ ఏమీ ఉండదు. అందుకని ఆనంద చిన్మయత్వమే ఆ ముఖంలో సర్వకాల సర్వావస్థల్లో తొణికిసలాడుతూ ఉండటం, విశ్వం మొత్తాన్ని తన పాదాక్రాంతం చేసుకోగలగటంగా మనం చూడొచ్చు దీన్ని. మనుషుల్లో చాలా బలవంతుణ్ణి సింహబలుడు అంటారు, లేదా నరసింహుడు అంటారు. ఏమిటి దాని అర్థం? విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో కూడా ఒక అవతారంలో ఈ నరసింహతత్వాన్ని విష్ణుమూర్తి యొక్క రుద్రావతారం అంటారు కూడా. ఆ నరసింహతత్వాన్ని వ్యక్తం చేసిన అవతారంలో మనం చూసేటట్టయితే, మామూలు శరీరంతో దాని యొక్క ప్రపోర్షన్ చూసేటట్టయితే సింహానికి మిగతా జంతువులకి ఉన్న ఫండమెంటల్ తేడా, మిగతా శరీరంతో పోల్చినప్పుడు ముఖం యొక్క ప్రపోర్షన్ చాలా విస్తృతంగా ఉంటుంది. అందుకని సింహాన్ని పంచానన అని కూడా అంటూ ఉంటాం. పంచబ్రహ్మలు పంచాననం అనటంలో, సింహం అనటంలో మామూలు సాధారణమైన జంతువుల్లో సింహం విశాలమైన ముఖం ఉండటం మూలంగా దాన్ని మృగరాజు అనే పేరు వచ్చింది. నారసింహతత్వంలో కూడా శరీరంతో పోల్చినప్పుడు ఆ ముఖం యొక్క విస్తృతి చాలా ఎక్కువగా ఉండటం, దాన్ని దుష్ట రక్షణ కోసం సాక్షాత్ విష్ణుమూర్తి ఈ నరసింహావతారంగా తీసుకున్నప్పుడు ఎంతటి లోకకంటకుడో యూ కెన్ ఇమాజిన్. సూర్యుడి మీదకి షికారు పోయే అలవాటు ఉన్నటువంటి హిరణ్యకశిపుడిని చంపేదానికి ఆ అవతారం ఆయన తీసుకున్నారు. సపోజ్ జ్ఞానావతారంలో ఎవరిని చంపడం అనేది ఉండదు. అందరినీ ఉద్బోధ చేయటం, వాళ్ళని పైకి లేపటమే తప్ప చంపడం అనేది ఉండదు. అట్లాంటి జ్ఞానావతారాల్లో స్వామి యొక్క ముఖం ప్రపోర్షను, మిగతా శరీరం ప్రపోర్షన్ చూస్తే ఈ పంచాననత్వం, అంటే విశాలమైన ముఖం కలిగి ఉండటం అనేది స్వామిలో మనకి చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది. అంటే విష్ణుమూర్తి ఆ సింహవదనం తీసుకుని లోకకంటకుడైనటువంటి
హిరణ్యకశిపుణ్ణి సంహరించేదానికి వచ్చినప్పుడు ఉన్నటువంటి స్థితి ఇవాళ ప్రపంచంలో అవిద్య మూలంగా, అజ్ఞానం పేరుకుపోవటం మూలంగా విశ్వమంతా ఉన్నటువంటి ఈ నెగిటివ్ చైతన్యాన్ని, అంటే ఈ అవిద్యని నివారించేదానికి ఎటువంటి అవతారం తీసుకుని ఎటువంటి ముఖంతో స్వామి మన మధ్యలోకి వచ్చారు అన్న పరంగా అన్వయించుకోవచ్చు. ఆ అన్వయించుకున్నప్పుడు ఎటువంటి లక్ష్యాన్ని ఆయన తీసుకుని మన ముందు, అదే ఇంకో మాట కూడా స్వామి మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. అనుకున్నది ఏ సంకల్పం అయితే స్వామి చేశారో ఆయన సత్య సంకల్పుడు. ఒక సంకల్పం చేశారంటే అది జరిగి తీరుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎంతటి మహాగురువులైనా, రమణ మహర్షి లాంటి లేదు రామకృష్ణ పరమహంస లాంటి వాడైనా 5 10 మంది శిష్యుల్ని తనతో పాటు తీసుకుపోతే చాలా గొప్ప విషయం. అట్లాంటిది విశ్వ చైతన్యం మొత్తాన్ని కూడా ఆ పుస్తకం సాయి అండ్ సైకాట్రీ, సాయి ఆ పుస్తకం పబ్లిష్ విషయంలో ఒకసారి ఆ ఘటన ఇక్కడ గుర్తు చేసుకునేటట్టయితే, ఈ పుస్తకం అర్థం కావాలంటే 10 సంవత్సరాలు పడుతుంది అనగానే అతను ప్రింట్ చేయడం మానేసి వెళ్ళిపోయినాడు అమెరికన్. ఒక 2-2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియన్ డివోటీని ఒకటి పంపించి పబ్లిష్ చేయమంటే అతను ప్రత్యేకంగా వచ్చి, స్వామి 10 సంవత్సరాలు కాలేదు కదా అంటే కాలేదు, అయినా పబ్లిష్ చేయమంటారంటే చెప్పాను కదా పబ్లిష్ చెయ్యి. స్వామి యాక్సెప్ట్ చేస్తారా అంటే యాక్సెప్ట్ చేస్తారు. చిట్ట చివరి ప్రశ్న స్వామి అని ఒక ప్రశ్న వేస్తాడు. అంటే మన కోసం వేశాడు ఆ ప్రశ్న. స్వామి, ఈ విశ్వం మొత్తంలో 10 సంవత్సరాల్లో రావాల్సిన చైతన్యాన్ని 200 సంవత్సరాల్లో రావడానికి కారణం తమరేనా అంటే స్వామి అవును అని చెప్పారు. అంటే ఏమన్నమాట, ఈ విశ్వం మొత్తాన్ని కూడా చైతన్యవంతం చేసే విధానమైనటువంటి పంచానన స్వరూపంలో వచ్చినటువంటి స్వామి ఎంతటి మహత్తరమైనటువంటి కార్యాలని అవలీలుగా మనకు కూడా అర్థం కాని విధానంగా మనలో మార్పులు పట్టుకొస్తూ చేసుకుపోతున్నారో అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఆయన ముఖం చూస్తేనే ఎట్లాంటి వాడైనా వశీకరించబడటం, ఎదురు లేకపోవటం ఈ ఎన్నో సందర్భాల్లో మనకు తెలిసింది. అంటే స్వామి సభల్లో మొట్టమొదటి రోజులో, ఇవాళ అంటే ఈ లేటెస్ట్ కాకుండా చాలా చిన్నతనంలో ఈయన సభలని ప్రత్యేకం చెడగొట్టాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు కూడా, నాస్తికులు పని కట్టుకుని వచ్చిన వాళ్ళు కూడా ఆ ముఖం చూసి ఏమలేక కాముగా పాదాక్రాంతులే వెళ్ళిపోవటం అనేది అందులో ఉన్నటువంటి ఆ మహత్తరమైనటువంటి ఆ పరకళ, ఈశ్వరస్మిత కళకి కారణంగా స్వామిలో ఆ మాదిరిగా అది వ్యక్తం కావటంగా మనం అర్థం చేసుకోవచ్చు. లేదు భువన విజయాది కార్యక్రమాలు, ఈ పండితులందరినీ, లేదు పండితులు కావచ్చు, వాళ్ళు సైంటిస్టులు కావచ్చు, లేదు అఖండమైన ఆరితేరినటువంటి ఆర్ట్లో కానీ లేకపోతే క్రీడల్లో కానీ ఆరితేరిన వాడు కావచ్చు, పరాకాష్ఠ దాకా వాళ్ళు పోయినాక వాళ్ళు చివరికి చేరుకునేది స్వామి పాదాల దగ్గరికి చేరుకోవటంలో అంతరార్థం ఆయన యొక్క ఆ కళ ఏ మాదిరిగా విశ్వం మొత్తాన్ని తన వైపు ఆకర్షించింది, చైతన్యవంతం చేసింది అనే పరంగా అన్వయం చేసుకోవచ్చు. సో 10వ కళని సూక్ష్మ కళ అంటాం. పూజా విధిలో దీన్ని శ్రవణ లేకపోతే నాదాంతరూప కళ అంటూ ఉంటాం. దాని వ్యక్త స్థానాన్ని చెవులు అనగానే సర్వాన్ని గ్రాహ్యం చేసు, అందరినీ మొత్తాన్ని విశ్వంలో ఎవరు ఎక్కడ ఏది జరుగుతున్నా దూరశ్రవణాది సమస్తమైన దానికి సంబంధించిందని. స్వామి యొక్క సర్వ భాష అతీతమైనటువంటి జ్ఞానం అంటే పరాపశ్యంతి మధ్యమ వైఖరి 4 వాక్కుల్లో మానవుడు మాత్రమే వైఖరి వాక్కుని ప్రదర్శించగలుగుతాడు, మిగతా జంతువులకి ఈ అవకాశం లేదు అనేది సరస్వతి సూక్తం మనకి చెప్తుంది. సో పరాస్థితిలో సంభాషణ చేయగలగటం అనేది, ఒక మూలకంతో సంభాషించాలన్నా స్వామి చేయగలగటానికి కారణం ఏమిటంటే, ఒక కుక్కతో సంభాషణ, ఏనుగుతో సంభాషణ, అనేక ఇతర భాషలు మాత్రమే తెలిసిన వాళ్ళతో తన యొక్క సంభాషణ. దీనికి కారణం స్వామి యొక్క ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ సూక్ష్మ కళ, నాదాంత రూప కళ అనేక రూపాల్లో ఆ మాదిరిగా స్వామి తనలో వ్యక్తం చేయటాన్ని మనం చూడొచ్చు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ రామాయణ రామకథారాస్వామిలో స్వామి రాసిన సంఘటన, కౌసల్యాదేవి నైవేద్యం పెట్టినప్పుడు, పాయసం నైవేద్యం పెట్టినప్పుడు ఉయ్యాల్లో పడుకున్న రాముడి పెద్దోని మీద ఉండటం మనకి ఎక్కడా కనపడదు. ఆ రహస్యం ఎవరు చెప్పాలి? కేవలం ఈ అవతారాలన్నీ పంపించింది ఆయన కాబట్టి అంతటి రహస్యం, అట్లాంటి విషయాలు కూడా ఆ సమస్తం అంటే
సమస్తమైన విశ్వాతీత జ్ఞానం కరతలామలకంగా ఉండే తత్వాన్ని అనేక సందర్భాల్లో అనేక విధానంగా స్వామి వ్యక్తం చేయటాన్ని మనం ఇక్కడ ఈ సూక్ష్మ కళగా మనం తీసుకోవచ్చు. 11వది సూక్ష్మ అమృత కళ. దీన్ని పూజా దృష్టిలో దీన్ని సుదర్శనం కళ లేదు దృష్టి కళ, సుదర్శన రూప కళ అంటాం. అంటే విశ్వం మొత్తంలో ఉన్నది ఒకే ఒక చైతన్యం. ఆ చైతన్యం ఏమిటి? పరబ్రహ్మతత్వమే అందులో వ్యక్తం అవుతోంది. దివ్యాత్మ స్వరూపులారా అని స్వామి అనటం ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. రకరకాల వ్యక్తులు అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళలో ఏ వ్యక్తిని కేవలం వాళ్ళలో అంటే హాస్యవచనేపి సత్యతే దీన్ని కలిపి కనుక ఆలోచించేటట్టయితే ఆయన నోటం పెడితే మన గురించి వచ్చిన మాట దివ్య ఆత్మస్వరూప. ఆయన హాస్యవచనంగా చెప్పినా సత్యమే. కాబట్టి మనం దివ్యాత్మ స్వరూపం అనేది ఆయన చూస్తున్నారు, మనం చూడలేకపోతున్నాము. ఆ చూడగలిగే స్థితి దాన్నే సుదర్శన రూప కళ, దాన్నే సూక్ష్మ అమృత కళ. అంటే విశ్వం మొత్తాన్ని కూడా అమృత చైతన్యవంతం చేసే శక్తి గల స్వామి ఏ మాదిరిగా దాన్ని తన జీవితంలో వ్యక్తం చేశారు అనే మాటని అర్థం చేసుకోవచ్చు. స్వామి లీలాపరంగా చూసినా సరే కృష్ణుడి యొక్క కౌతుకముని సృష్టించి చూపించటం, రాముడి యొక్క అంగుళీకం సృష్టించి చూపించటం సాధ్యమైంది లేదు. ఏనాడో ఆదిశంకర్లు పట్టుకొచ్చి ప్రతిష్ఠ చేసినటువంటి ఆ జ్యోతిర్మయ లింగాన్ని అందరికీ చూపించి పూజ చేసుకునే అవకాశం కలిగేయటం ఇవన్నీ అసాధారణమైనటువంటి విషయాలు. ఏ అవతారి కూడా ఇంతవరకు చేయనటువంటి విషయాలు ఇవన్నీ ఆయన యొక్క ఆ సూక్ష్మామృత కళకి సాంకేతికంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో 12వ కళని 11 లొకేషన్ ఎక్కడ? 11 కళ్ళు. ఈ కళ్ళల్లోనే ఆయన కళ్ళల్లో స్వామి చూపించిన ఇంకోటి కూడా ఈ అమ్మవారి యొక్క తత్వంలో ఆ 10 అంగుళాల్లో అంటే 10 వేళ్లకి ఉన్న 10 గోళ్లలో విష్ణుమూర్తి యొక్క దశావతారాలు వ్యక్తం చేసింది అమ్మవారు. స్వామి తన కనుబొమ్మల్లో తన కంటి పాపలోనే ఈ దశావతారాలు వ్యక్తం చేసిన లీల ఒక సందర్భంలో ప్రదర్శించారు. అంటే అవి ఏం కళ్ళు? అవి కళ్ళ నాలే వాటిని విశ్వం మొత్తాన్ని కూడా విశ్వంలో ఏ మాటలతోనూ మనం చెప్పలేని విషయాలు ఎన్నో చేశారు ఆయన. సో దాన్ని సూక్ష్మామృతం అంటే సూక్ష్మాతి సూక్ష్మ స్థితిలో కూడా అత్యంత అమృతత్వ స్థితిని వ్యక్తం చేసే తత్వంగా అది కేవలం స్వామిలో మాత్రమే మనం చూసే ఆ కళ్ళను కూడా మనం ఆ కళ్ళు ఒకసారి మన మీద పడ్డాయి, దృష్టి పడింది అనుకోండి, అది పావనం అయిపోయినట్టే, పునీతమైనట్టే. ఆయన అందుకనే కేవలం దృష్టితోనే ఇప్పుడు యాక్చువల్గా దీనికి ఇది రాయగలిగా ఉంటే కేవలం ఆయన కంటితో చూశారు కాబట్టి వచ్చిన శక్తి తప్ప ఇది అసాధ్యమైనటువంటి విషయం. సూక్ష్మామృత కళ అంటే అమృతాన్ని తన కళ్ళల్లో ఏ మాదిరిగా చిందిస్తారు అన్న పరంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అట్లా అనేక సందర్భాలు ఎన్ని చేశారో మనకి తెలియదు. ఉదాహరణకి 1, 2 మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. సో 12వది జ్ఞాన కళ. ఈ జ్ఞాన కళని తామస కళ అంటారు లేదా తాపస కళ అని అర్థం చేసుకోవచ్చు. శరీరంలో దాని వ్యక్త స్థానం లలాటం అంటే విశ్వం మొత్తాన్ని తపింపజేసే కళ. లౌకిక జీవితంలో కూడా స్వామిని టాస్క్ మాస్టర్ అంటారు, అది కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. అనంత విశ్వంలో సర్వాన్ని గురించినటువంటి సంపూర్ణ జ్ఞానం స్వామికి కర్తలామలకంగా ఉండటం మనకి ఎన్నోసార్లు అంటే కొన్ని సందర్భాల్లో స్వామి ఆ భృకుటి మీద రెండు మధ్యలో అక్కడ వేలు పెట్టుకుని చూశారంటే ఆయన శరీరంలో మన ముందు కనపడుతున్నారు. ఎక్కడికి పోయినారో మనకి తెలియదు. విశ్వంలో ఏ మూల ఎవరిని ఎట్లా అలరిస్తున్నారో మనకి తెలియదు. అనేక దేశాల్లో అనేక మంది భక్తులకి స్వయంగా శారీరకంగా దగ్గరుండి వాళ్ళతో పాటు ఉండి వాళ్ళని గైడెన్స్ చేసిన సంఘటనలు వాళ్ళ జీవితాల్లో ఎన్నో చూస్తాం మనం. ఇది అసాధారణమైనటువంటి ఒకేసారి కొన్ని వందల శరీరాలతో కొన్ని వందల ప్రదేశాల్లో స్వామి తనను తాను వ్యక్తం చేసుకోవటం ఈ అసాధారణమైనటువంటి జ్ఞాన కళని దాన్ని తాపస్వరూప కళని అనేక రకాలుగా స్వామి మనకి వ్యక్తం చేసి చూపించారు. అంతేకాదు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టిబెట్ యోగి వాడిని కాపాడేదానికి అంటే ఆల్మోస్ట్ అక్కడ సమాధి పొందిన ఆ వ్యక్తిని కాపాడేదానికి పులిని చంపేదానికి ఒక హంటర్ని పంపించడం, మళ్ళీ వాడికి జ్ఞానోదయం కలిగించి వాడి జీవితాన్ని మార్చటం. ఈ 2 సంవత్సరాల తర్వాత ఆ యోగి వచ్చినప్పుడు అతన్ని కోపడి ఇంతటితో అదే ప్లేస్ అని చెప్పి మళ్ళీ అతనికి నరనారాయణ గుహకి పోయి నెక్స్ట్ లెవెల్ సాధనకి ప్రయత్నం చేయమని పంపించడం. ఇవన్నీ అసాధారణమైనటువంటి విషయాలు. వీటన్నిటికీ అక్షయ పాత్ర సృష్టించి అతనితో పాటు సరైనటువంటి తగ్గ గ్రూప్ని కలిపి
ఇందాకే మనం అనుకున్నాం, ఒకడికి ఏమన్నా దేవుడు ఉన్నాడు చాలు నమ్మమన్నారు, ఇంకోటికి ఏమన్నా భజన అన్నారు. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏ మాదిరిగా ఎట్లా చేయాలి అన్న అఖండమైనటువంటి ఆ జ్ఞాన సంపుటి జ్ఞానం మొత్తం కూడా ఆయన భృగుటిలో, ఆయన యొక్క నుదుల్లో ఇది మనకి భాషిస్తూ ఉంటుంది. సో ఈ ఇవన్నీ కూడా ఏంటంటే పంచభూతాల్లో భాగమైన సూర్యుడిని, అంటే లోచన మధ్య సుప్తం దైవం, దినకర మధ్య వ్యక్తం దైవం అని బయట ఎక్కడ కనపడుతుంది, ఇక్కడేమి ఇది చూసుకోండి అన్న సందర్భం ఆయన చెప్పిన సందేశాలు కూడా మనం దీనికి అన్వయం చేసుకోవచ్చు. సో అట్లా ఆ రూపంలో ఈ జ్ఞాన కళని, ఆయన యొక్క స్వామి యొక్క యోగ జ్ఞాన శక్తిని, ఆ మాదిరిగా అద్వితీయ యోగ జ్ఞాన శక్తిని అనేక రూపాల్లో మనకి ఈ అవతారంలో చూపించడంగా అన్వయం చేసుకోవచ్చు. సో 13వది జ్ఞానామృత కళ. దీన్నే పూజా విధిలో శాంతి రూప కళ అని, శరీరంలో పాపిటి అంటే నుదుటికి పైన అంటే శిరస్సు పాపిటి మొదట్లో ఆడవాళ్ళు సింధూరం పెట్టుకునే ఆ స్థానం ఏదైతే దాన్ని మూర్ధిని అంటాం. ఆ మూర్ధి స్థానంలో ఈ కాంతి ఈ శాంతి కళ లేదా జ్ఞానామృత కళ వ్యక్తం అవుతుందని. సో అంటే విశ్వశాంతి పరమైనటువంటి కళ. సో అమృత స్వరూపుడు స్వామిని ఆయన మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పగలిగినటువంటి ఏకైక అవతారమూర్తి స్వామి. రాముడు కానీ కృష్ణుడు కానీ వాళ్ళ అవతార పురుషులు, మన ఎన్నడూ కాదనేది లేదు, కానీ వాళ్ళ జీవితాల్లో ఈ మాట వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేక చెప్పలేదో, ఇంకేదైనా కారణం చేత చెప్పలేదో మనకి తెలియదు, కానీ ఈ అవతారంలో ఆయన చెప్పటము, ఆ చెప్పింది చేసి చూపించటము. సో 85 ఆ 96 ఆ మాదిరి జీవితం మన మధ్యలో ఓపెన్ బుక్ లాగా గడపటము, ఇవన్నీ కూడా ఆ శాంతి రూపకళ, ఆ మాదిరి జ్ఞానామృత తత్వం కాబట్టి అది ఎంత సాధ్యమైంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ రమణ మహర్షి లాంటి ఉదాత్త సన్యాసాశ్రమాన్ని చంద్రశేఖర స్వామి వాళ్ళని కూడా స్వామి నాలో రమణుడు కలిసిపోయినాడు అనటం అంటే ఏమై ఉండాలి, స్వామి ఎవరై ఉండాలి? లేదు రమణ మహర్షి స్వామిని ఆ సమాధిలో ఆవుని మోక్షం ఇచ్చేదానికి స్వామిని ప్రార్థించడం ఏమిటి అర్థం? అంటే శ్రీకాళహస్తీశ్వర ఆ తత్వం ఏదైతే ఉందో, అంటే జంతువుకి మోక్షం ఇచ్చే శక్తి కేవలం ఆ పరమేశ్వరుడు తప్ప ఎవరికీ లేదు. అందుకనే ఈశ్వరుడు మాత్రమే శ్రీకాళహస్తీశ్వర అనే పేరుతో మనం పిలుస్తాం. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఆ మూడిటి యొక్క భక్తికి సంతసించి వాటికి మోక్షం ఇచ్చిన భగవంతుడా అని. అట్లా జంతుజాలానికి సైతం మోక్షం ఇవ్వగలిగినటువంటి ఆ కళ ఈయన యొక్క మూర్ధని స్థానంలో ఉంటుంది. అట్లాంటి కళతో ఇండైరెక్ట్ గా, అంటే లౌకికమైనటువంటి జీవితంలో సాధారణమైన భక్తులకి దాని యొక్క అనుభూతి పొందే స్థితి, అనుభవం ఆ స్థితి దాకా ఉండదు. సో మహానుభావులైన రమణ మహర్షి లేదా చంద్రశేఖర స్వామి అట్లాంటి వాళ్ళ సందర్భాల్లో, లేదు ఆయన ఎవరు హిమాలయాల్లో తపస్సు చేసుకున్నటువంటి యోగి, ఆయన స్వామి ఇంకా పుట్టలేదప్పటికీ నీకు అగ్గి పెట్టించింది నేనే కదా అంటారు స్వామి అతనితో. సో జ్యోతిర్మయమైనటువంటి రూపంలో గుహలోంచి జ్యోతి భాస్కర్ రూపంలో బయటికి రావటం, ఇవన్నీ కూడా అసాధారణమైన విషయాలు. ఈ రూపంలో ఆయన ఆ జ్ఞానామృత కళని, అదే శాంతి రూప కళగా మనం మూర్తిలో ఉంటుందని ఏదైతే మనం చెప్పామో, ఆ కళని విస్తృతంగా, అంటే తన అవతార లీలల్లో వ్యక్తం చేసిన సంఘటనగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 14వది ఆప్యాయని. దీన్నే ఆప్యాయని ఇక్కడ పూజలో దీన్ని ఎక్కడ అంటే బ్రహ్మరంధ్ర స్థానంలో, సరస్సులో నడినెత్తిన బ్రహ్మరంధ్ర స్థానంలో ఇది ఉంటుంది. దీన్నే క్రోధ లేకపోతే మన్యు రూపకళ అంటాం. మన్యు అనే మాటకి రుద్రం మొదటి అనువాకం, మొదటి మంత్రంలో మనం చెప్పుకున్న అన్వయాన్ని, అర్థాన్ని ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకునేటట్టయితే ధార్మిక దృఢ సంకల్పము అనుకున్నాం. అంటే ఆ సంకల్పానికి ఎదురు ఏది నిలవలేదు. స్వామి నా సంకల్పానికి ఎదురు ఏది నిలవదు అని చెప్పటాన్ని ఇక్కడ ఒకసారి మనం గుర్తు చేసుకోవచ్చు. కర్తృం అన్యథా కర్తృం అకర్తృం అన్న మాటని ఆయన చేసి చూపించడాన్ని, ఏది ఎట్లా జరగాలో దాన్ని అట్లా జరపటము, ఏది జరగాలని సాధారణంగా జరిగిపోవాల్సిన దాన్ని మార్చి వేరే రూపంలో జరపటము,
ఏది జరగాలో కోమల్ లాంటి విషయం చనిపోవటాన్ని కూడా మళ్ళీ విత్డ్రా చేసి వెనక్కి తీసుకురావటం, ఈ అసాధారణమైనటువంటి దీన్ని దాన్ని ఆప్యాయని కళ అని వ్యక్తం చేయటం అనొచ్చు. దాన్ని ఆయన యొక్క దృఢ సంకల్పానికి అనంత విశ్వము, విశ్వంలో ఉన్న సమస్త దేవతా శక్తులు కూడా దాసోహం అనక తప్పదు అన్నటువంటి స్థితిని వ్యక్తం చేయటం. ఆయన దృష్టికి ఏది అడ్డుపడదు అనే సంఘటనని ఒక సందర్భంలో ఇట్లా చూపించారు స్వామి. ఆయన చేతి మీద ఒక చిలక వాలి ఉంటుంది. ఈ మాట అంత నా దృష్టిని ఏది అడ్డుకోలేదు అన్న మాట స్వామి అన్నప్పుడు, ఆ చిలక వంక స్వామి చూస్తున్నప్పుడు ఎవరో ఫోటో తీస్తారు. ఆ ఫోటో తీస్తే ఆ ఫోటో చిలక కన్నా వెనకాల స్వామి, అంటే స్వామి ముందు, స్వామి వేల మీద చిలక ఉంది, అందులో చూస్తున్నారు కాబట్టి ఫోటో తీసిన వాడి వైపు నుంచి చూస్తే ముందు చిలక, వెనకాల స్వామి యొక్క దృష్టి. ఈ చిలకలో నుంచి, అంటే జీవించున్న చిలకలో నుంచి స్వామి కన్ను అవతల వైపు ఫోటోలో పట్టం గమనించి ఫోటోలో వచ్చింది. అది అంటే ఒక గాజుతో చేసిన ట్రాన్స్పరెంట్ చిలకలో నుంచి స్వామి చూస్తున్నప్పుడు ఫోటో తీస్తే ఎట్లా ఆ బొమ్మ అవతల కన్ను కనపడుతుందో, ఆ మాదిరిగా సాధారణమైన చిలకలో నుంచి స్వామి కన్ను బయట కనపడటం, అంటే ప్రత్యక్షంగా ఇది మనకు చూపించాల్సిన అవసరం లేదు. తన దృష్టిని ఏది అడ్డుకోలేదు, అతీతమైంది, జ్ఞాన దృష్టి అన్న సంకేతాన్ని మనకు అర్థమయ్యే విధానంగా ఆ మాదిరి లీలగా చూపించిన సంఘటన కూడా స్వామి జీవితంలో ఉన్నది. సో అంటే ఆయన సంకల్పానికి అడ్డుకోవడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు అనేక రకాల దేశాలకి చెందిన వాళ్ళు, వివిధ మతాలు, వివిధ దేశాలు, ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా వీళ్ళందరికీ తను పంచి చూపించినటువంటి ఆప్యాయత అనూహ్యం అది. సో ఆ ఆప్యాయని కళని సాధారణమైన గురువులు ఎవరైనా 2, 3, 4, 10 మందిని వాళ్ళకి మోక్షస్థితి తీసుకుపోతే గొప్పది. అట్లాంటిది అనంత విశ్వాన్ని మొత్తాన్ని తనతో పాటు ఎట్లా వెంట తీసుకుపోయినారు. దీనికి కారణం ఏమిటంటే దానిగా మనం అర్థం చేసుకోవచ్చు. సో 15వది వ్యాపిని కళ. దీన్ని వ్యాపిని కళ పూజా విధులు శాంతితీత కళ అంటారు. ఈ శాంతితీత కళని శిఖాస్థానం, అంటే మిడిల్ బ్లాంకెట్ స్థానం, పిలక పెట్టుకునే స్థానం, దాన్ని శిఖాస్థానం అంటారు, అక్కడ ఉంటుందని. స్వామి జీవితంలో దీన్ని ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనకున్నటువంటి సామాజిక స్థితి ఒకసారి కనుక చూసుకునేటట్టయితే, సొంత పిల్లల్ని తీర్చిదిద్దేదానికి అసాధ్యమైన స్థితి మనం చూస్తున్నాం. అంటే మన పిల్లల్నే అనుకున్న విధానంగా వాళ్ళని పెంచి పెద్ద చేసేదానికి సాధ్యం కానటువంటి స్థితిలో విశ్వం మొత్తానికి గురువుగా ఈ సమాజంలో నుండి వ్యక్తి చైతన్యాన్ని అట్లాంటి స్థితిలో విశ్వ చైతన్యాన్ని పురోగతి బాటలో తీసుకుపోయే విధానంగా స్వామి చేసినటువంటి పనులని, స్పెషల్లీ ఇందాక మనం అనుకున్న 200 సంవత్సరాలు చైతన్యం మొత్తాన్ని కదిలించి పట్టుకొచ్చామని అన్నారే, ఆ సంఘటన ఇక్కడ కూడా అన్వయం చేసుకోవచ్చు. అంటే సాధారణమైన పరిస్థితుల్లో 10 సంవత్సరాలు పడుతుంది ఎవల్యూషనరీ ప్రోగ్రెస్ కి. అట్లాంటి మొత్తాన్ని ఒక 200 సంవత్సరాల్లో స్వామి తన సంకల్పానుసారం చేశారు అన్నట్టుగా. లేదు, కొన్ని సందర్భాల్లో స్వామి చెప్పిన మాట ఓపెన్ మీటింగ్ లో ఒక సందర్భంలో ఒక మిలిటరీ ఆఫీసర్ ఒకతను డయాస్ మీద చెప్పారు. మొట్టమొదట చాలా అసాధారణమైన స్థితుల్లో పాకిస్తాన్ 100% గెలుస్తుంది అనుకున్న స్థితి ఒకటి ఏర్పడ్డప్పుడు ఆ కల్నల్ స్వామి యొక్క భక్తులు స్వామిని ప్రార్థిస్తే అతనికి ఏ మాదిరి వ్యూహాన్ని ఇంప్లిమెంట్ చేయాలో ఇండికేట్ చేశారట. అట్లా నిజంగా ఆయన దగ్గర సైనికులు లేరు, సైనికులు వచ్చేదానికి కనీసం టైం పడుతుంది, ఈ టైం లోపల వాళ్ళు ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంటుంది. ఈయన స్వామి చెప్పిన వ్యూహాన్ని అప్లై చేయటం మూలంగా వాళ్ళంతా ఇక్కడ ఎంతో మంది బెటాలియన్స్ ఆఫ్ సైన్యం ఉన్నదని భ్రాంతిలో భయపడి అటాక్ చేయటం మానేసి తప్పుకుని వెళ్ళిపోవటం మూలంగా ఆ కాశ్మీర్లో ఎయిర్పోర్ట్ అవన్నీ సేవ్ అయిపోయినాయి అంటారు. అంటే ఇవన్నీ అసాధారణమైనటువంటి విశ్వం మొత్తం కూడా ఏ మాదిరిగా తన యొక్క శక్తి వ్యాపించి ఉండి విశ్వరక్షణ, అంటే గీతలో చెప్పినట్టుగా యథాయుధాయి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ధర్మగ్లాని కలిగినప్పుడు, ధర్మం నాశనం కాదు, ఇబ్బంది పడచ్చు. గ్లాని అంటే నాశనం కాదు, నాశనం అని కొంతమంది ట్రాన్స్లేట్ చేస్తారు. ధర్మానికి హాని కలగచ్చు కానీ నాశనం కలగదు. సో ధర్మానికి హాని కలుగుతున్నటువంటి స్థితిలో ధర్మరక్షణ కోసం నేను వస్తానన్నప్పుడు ఏ మాదిరిగా ఎన్ని రకాల పనులు చేశారు.
అరుణాచలంలో ఆ చైనీస్ సైనికులు వాళ్ళు ఆక్యుపై చేసి ముందుకు వస్తున్న వాళ్ళు ఏం జరిగింది ఎవరికి తెలియదు. అరుణాచలంలో ఉన్న యోగుల ప్రార్థనకి స్వామి రెస్పాండ్ చేయడంతో ఆ వచ్చి ముందుకు వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం అనే సంఘటన కూడా చెప్తూ ఉంటారు. అంటే ఇవన్నీ ఇండైరెక్ట్ గా స్వామి ఇవన్నీ ప్రత్యక్షంగా పైకి కనబడేట్టుగా కొన్ని కొన్ని మనకి చేయకపోవచ్చు. కారణం సాధారణమైన మానవుడికి దాంతో సంబంధం లేదు. అల్టిమేట్ గా ప్రపంచానికి యొక్క శాంతి సంతోషాలకి సంబంధం ఉన్నది. అందువల్ల చిట్ట చివరికి కార్యక్రమం పూర్తి అయిపోయేదాకా కూడా వ్యక్తం చేయకుండా ముందు పని చేసి తర్వాత చెప్పడం అనే ఒక అలవాటు స్వామిలో మనం చూస్తాం. అట్లా ఎన్ని లీలలు ఏమేం చేశారు, ఈ ఈ ఈ 16 కళల పరంగా కూడా ఇంకా కోటాను కోట్లు ఉంటాయి. కానీ అవన్నీ మనకి అందుబాటులో లేకపోవచ్చు, మన నాలెడ్జ్కి అవి తెలియకపోవచ్చు. అంత మాత్రం ఇంతతోనే అయిపోయిందని కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ వాటికి మనకు అందుబాటులో లేకపోవటం మూలంగా వాటి మనం చెప్పుకోవటంలే. అట్లా అర్థం చేసుకోవచ్చు. సో విశ్వ చైతన్యం మొత్తాన్ని సాధారణ స్థితి కన్నా ఎంతో ముందుకు తీసుకుపోవడానికి కారణం ఆ మాదిరి కళ అనుకోవచ్చు. శాంతతీత కళ అంటారు దాన్ని పూజలో. వ్యాపిని కళ, విశ్వం మొత్తం వ్యాపించిన భగవత్ చైతన్యంగా అట్లా దాన్ని అన్వయం చేసుకోవచ్చు. వ్యోమరూప కళ అంటే పూజా విధిలో దీన్నే సర్వానందమయ కళ అంటాం. అంటే శరీరం మొత్తం స్వామిలో ఉన్నటువంటి సర్వాంగాణి అంటాం, శరీరం అంతటా అని చెప్తాం. అంటే దీన్ని విశ్వ ఆనందకారక కళ. స్వామి అవతరణతోనే ప్రకృతి ఏ మాదిరిగా పారవశ్యం చెందింది, ఆ వీణ మోగింది, లేదు డబల్కి వాయించబడ్డది, లేదు నా ఆదిశేషుడు వచ్చి తన యొక్క ప్రసన్నత చూపించాడు. ఇవన్నీ ఏమిటి? విశ్వం మొత్తం కూడా ఏ మాదిరిగా చైతన్యవంతం అవుతుంది. రాముల వారు వెళ్తున్నప్పుడు అడవిలో ఉన్న చెట్లు, ఆ జంతువులు కూడా చాలా వెళ్ళిపోతున్నారే అని బాధపడ్డాయట. స్వామితో పాటు సాయి గీత గాని, ఆ కుక్కలు గాని, ఆ ఆవులు గాని ఎంత పరవశించిపోవటం, దగ్గరికి వచ్చేదానికి దానికోసం ప్రయత్నం చేయటం, అంటే విశ్వం మొత్తాన్ని మోహింపజేసే కళ. ఆ రాముడు కృష్ణుడు వాళ్ళ పరంగా కూడా మనం ఏదైతే చూసామో దాన్ని ప్రత్యక్షంగా స్వామి యొక్క జీవితంలో అవతార కాలంలో ఎన్నో రకాలుగా దీన్ని ప్రయత్నం చేయటం మనం చూడొచ్చు. అంటే మానవులే కాకుండా జంతువులు, స్వామి సపోజ్ మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాం, స్వామి వచ్చారు, స్వామి వచ్చినప్పుడు అనూహ్యంగా స్వామి వచ్చారు అన్న విషయం మనకి తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? ఆ అర ఆ మాదిరిగా వ్యాపించి ఉంటుంది. బొరోమిస్కీ చెప్పిన ఇంకో మాట కూడా, ఆయనలోంచి కేవలం ఆ మాదిరి కళలు బయటికి వ్యక్తం కావటమే కాదు, ఒక్కొక్క కళకి ఒక్కొక్క లక్షణం చెప్తూ ఆ ప్రేమమైన కాషాయానికి నిస్వార్థమైన ప్రేమ అది వచ్చినప్పుడు వీళ్ళందరినీ ఆవహించి వాళ్ళని ప్రేమోన్మత్తులుగా, అంటే విశ్వహితం తప్ప ఇంకోటి లేని మానసిక స్థితికి వాళ్ళని మారుస్తోంది. తర్వాత మళ్ళీ పోయి మిగతా లక్షణాలు ఏర్పాటు చేసుకుని దాన్ని వాళ్ళు చెడగొట్టుకోవచ్చు. అంటే స్వామి సమక్షంలోకి వచ్చినప్పుడు ఆ విశ్వ చైతన్యం మొత్తం కూడా ఈ ఆనందమయత్వాన్ని పొందటం అనేది దానికి కారణం స్వామిలో ఉన్నటువంటి వ్యోమరూప కళ. దాని యొక్క స్థానం ఇక్కడ అక్కడ అని కాదు, పాలల్లో వెనలాగా శరీరం మొత్తం వ్యాపించి ఉంటుంది అన్న పరమైనటువంటి అన్వయంగా దీన్ని మనం చేసుకోవచ్చు. ఈ 16 కళల యొక్క అనుభూతిని అనేక రూపాల్లో స్వామి మనకి ఇండికేట్ చేయటం, ఎంతో మంది దేశాల్లో ఉన్న భక్తులకి అది ఒక ప్రత్యక్షమైనటువంటి అనుభూతి. సో ఈ మాదిరిగా ఈ 4-5 మంత్రాలు మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. దీని యొక్క మార్గదర్శకత మనం ఆలోచించేటైతే, సంసారం అంటే అవగాహనతో, విశ్వం అంతా శివమయం అన్న భావంతో ఆ అమృత స్థితికి ప్రయత్నం చేయమన్న సంకేతాన్ని 4-5 మంత్రాలు మనకి ఇండికేట్ చేస్తాయి. అదే వ్రాతానాం వ్రాతపతిత్వం, వ్రాతానాం వ్రాతపతిం త్వాం, సర్వాణి స్ఫూర్తిదాయకం, అందరికీ స్ఫూర్తిస్తూ, ఏ గ్రూప్ లో ఉన్నా సరే, పిల్లల్లో నువ్వు పిల్లవాడు, పెద్దల్లో పెద్దవాడు, ఆడవాళ్ళలో ఆడవాడి, ఎవరికి ఏమిటి అని, నువ్వు గ్రూప్ గా అంటే గ్రూప్కి నువ్వే కెప్టెన్వి, విశ్వం మొత్తానికి నువ్వే కెప్టెన్వి అన్న పరమైనటువంటి స్వామి ఈ ఏక బిల్వాన్ని నీకు సమర్పించడంలో ఉద్దేశం, ఆనందామృత స్థితి మాకు లభ్యం కలిగేదానికి ఈ త్రిదళాలతో సూచితమైనటువంటి త్రిగుణాత్మకమైన బిల్వదళాన్ని నీ పాదాల ముందు అర్పిస్తున్నాను అన్నమాట. సో 5వ మంత్రానికి గణపతి, దానికి సాధనా పరంగా ఉన్న అమృతత్వ సాధనలో బాహ్య శబ్దాల కన్నా
ఆత్మ మార్గంలో అంతర్వాణి అంతర్ప్రబోధం కోసం ప్రయత్నం చేయండి. విశ్వం మొత్తం ఒకే ఒక చైతన్యం ఉన్నది. సో దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి అనే సంకేతం 5వ మంత్రం మనకి ఇండికేస్తుంది. దానికి శ్లోక రూపంలో గణానాం తత్పతి శివం ప్రమదే ప్రథమ శివం శివస్థితి అనుభవార్థం ఏకబిల్లం శివార్పణం. అంటే మొట్టమొదటి స్థితి ఏదైతే ఉందో ప్రథమోదైవ్యోభిషక్ అనే ఆ మంత్రంలో చెప్పుకుంటే ప్రప్రథమ స్థానం ఎవడయ్యా అంటే భగవంతుడు. సో ప్రప్రథమ స్థానం ఆయనకి ఇచ్చినప్పుడు మాత్రం మనకి ఆ స్థితి లభ్యమయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ మాదిరిగా ప్రప్రథమ స్థానం నీకు ఇచ్చి ఆ స్థితిలో నేను మిమ్మల్ని పొందగలిగే స్థితి చేయమన్న ప్రార్థనతో ఈ మంత్రాన్ని ఈ శ్లోక రూపంలో కంక్లూడ్ చేద్దాం. సో ఇట్లా ఈ 4-5 మంత్రాలని ఇట్లా మనం అన్వయం చేసుకోవచ్చు. దీనిలో ఏదైనా క్వశ్చన్స్ కానీ ఫర్దర్ ఎలాబరేషన్ ఏదైనా ఉందంటే దట్ యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ ఆన్సర్ దట్. అందరికీ నమస్కారం.